తండ్రి ఈ సభ కష్టపడి పెట్టారు. దానికి ప్రతిఫలంగా నూతనమైన వ్యక్తుల్ని మీ రాజ్యంలోకి తండ్రి మీరు చేర్చుకోండి. ఘనమైన పాటలు, సాక్ష్యాలు ఈ వేదిక మీద నుంచి తండ్రి మీరు మాట్లాడారు. మమ్మల్ని కూడా తండ్రి వాడుకొని మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని చెప్పడానికి నన్ను నడిపిస్తారని కోరుతూ మమ్మల్ని మీ బిడ్డలను అందరినీ మీ చేతులు అప్పగిస్తాం. క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. నా వాయిస్ అందరు క్లియర్గా ఉందా? అందరు కనబడుతుందా? ఓకే. నెహెమ్యా కోసం 2 మాటలు చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. చాలా కాలం వరకు నెహెమ్యా అనే వ్యక్తి నాకు తెలియదు. ఈ ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లోనికి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు మీలాగే వినడానికి వచ్చేవాడు. అలా వినడానికి వచ్చినప్పుడు ప్రతిసారి మాకు కనబడుతున్నప్పుడు పరిచయం చేసుకునేవాడు, మాట్లాడేవాడు, ఏమైనా కావాలంటే మాకు సహకరించేవాడు. చాలా కాలం వరకు కొన్ని నెలలు, అంటే ఇంచుమించు కొన్ని నెలల వరకు అతని పేరేడు కూడా నాకు తెలియదు. ఇలా వచ్చినప్పుడు ఇంత ఆసక్తిగా వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? నా చుట్టూ ఉన్నాను కొంతమంది ఈ మనిషితో తిరిగితే ఏదో వస్తుంది అన్నట్టు వస్తారు. అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. కానీ ఈ మనిషి వచ్చేవాడు. ఎందుకు వస్తున్నాడని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసింది ఆయనకి వాక్యం అంటే ఇంట్రెస్ట్. నిజంగానే వాక్యం అంటే ఇంట్రెస్టా, మనకు వాక్యం వినే వాళ్ళని మనం ఇష్టపడతామని ఆ బిస్కెట్ ఏమైనా మనకి వేస్తున్నాడా? నిజంగానే ఆయనకి వాక్యం పట్ల ఆసక్తి ఉంది కనుక ఒక పక్క ఇల్లు కట్టుకుని, మరో పక్క ఎంత ఖర్చు పెట్టుకుని ఎంత సభలు జరిగిస్తున్నాడంటే తాను విన్న వాక్యాన్ని తన తోటి ప్రజలకు వినిపించాలనుకుంటాడు. అందుని బట్టి అతన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. భక్తిలో, విశ్వాసంలో, ముఖ్యంగా బైబిల్ రక్షణ వాక్యపు జీవితంలో మరింత ఎదిగి తన భార్య బిడ్డలతో ఈ ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సరే, ఇక వాక్యంలోనికి వెళదాం. నిజానికి మమ్మల్ని 10 గంటలు రమ్మన్నారు, కానీ 9:30 నుంచి మొదలెట్టారు రమ్మని. ఏదేమైనా పరిగెట్టుకుని వచ్చి నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేశారంటే ఆ కన్ఫ్యూజ్లోనే చాలా త్వరగా ముగించేస్తాను. అందుకే నన్ను ఫ్రీగా వదిలేయాలి. సరే, ఏదేమైనా కొంచెం వాక్యాన్ని, అందరికి అవసరమైన సంగతులు మనం విందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం మొదటి వచనం నుండి సుమారు 8వ వచనం వరకు చదువుతాం. మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు కుటుంబము చాలకపోయిన ఎడల ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనపు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండైనను మేకల్లో నుండైనను దాన్ని తీసుకొనవలెను. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని
ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగను రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. ఆగుతాం. కొంచెం ఏదికి మీద సౌండ్ తగ్గించింది, కొంచెం ఎక్కువ. నా వాయిస్ చివరి వరకు వినబడుతుందా? అలా చివరిని ఒక చిన్న సైగ చేయండి. ఓకే, రైట్. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. నిజాయితీగా ప్రశ్నించుకోండి, మనకు చదివింది ఏమన్నా అర్థమైందా? మన తలకాయ మనకేం అర్థం అవ్వలేదు కానీ చదివాం. అర్థం కాని భక్తి వ్యర్థమైన భక్తి. అర్థం కాని బైబిల్ చదువు ఉపయోగం లేని విశ్వాసం. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే ఈ దేవుడిని అర్థం చేసుకోవాలి. ఈయన్ని అర్థం చేసుకోకపోతే ఒక పట్టాన ఈయనతో మనం కొనసాగలేమంటే కొనసాగలేం. మీరు ఏ గుడులకు పొండి, ఏ గోపురాలకు పొండి, ఏ మసీదులకు పొండి, ఎక్కడికన్నా పొండి, ఓ గంట ప్రేయర్ చేసుకుని వచ్చేస్తే అయిపోయింది. కానీ ఈ దేవుడితో అలా కుదరదు. ఈ దేవుడిని కూర్చి నేర్చుకోవాలి. లేదండి ఒక గంట మేము చర్చిలో కూర్చుంటామంటే, గంట చర్చిలో కూర్చుంటే ఇది పుణ్యక్షేత్రం కాదు. గంట చర్చిలో కూర్చుంటే కుదరదు. ఈ చర్చికి మూలమైన దేవుడు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ 2 రోజులు సభలకు వచ్చి మేము ఇక్కడ కూర్చుంటామంటే, 2 రోజులు సభలకు వచ్చి ఇక్కడ కూర్చుంటే కుదరదు. ఈ 2 రోజులు ఈ పులిపేట మీద మాట్లాడుతున్న ఆ వాక్యం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ దేవుడు నీకు అర్థం కావాలంటే షరతులు వర్తిస్తాయి. ఆ గ్రంథం నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. అందుకే ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏంటి ఆ వాక్య భాగము, ఆ వాక్య భాగాలు ఏంటో మనకు అర్థం కావాలంటే దాని వెనకాల కొన్ని చరిత్రలు ఉంటాయి. ఆ చరిత్రని సందర్భానుసారంగా ఆలోచిస్తే ఆ గ్రంథకర్త లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేరేపించి, ఆత్మదేవుడు ప్రేరేపించి, తండ్రి దేవుడు వారిని ప్రేరేపించి వాళ్ళ చేత రాయబడిన ఈ గ్రంథం ఏమై ఉందో మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా సందర్భాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చదివాం. ఏంటి ఆ సందర్భం? ఆ 12వ అధ్యాయం మొదటి వచనంలో, మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చాడు. ఐగుప్తీ దేశంలో ఉండగా ఏంటి అంటే, ఐగుప్తీ దేశంలో ఉండగా అని అంటున్నాడంటే మీరు గమనించండి, వాళ్ళు ఐగుప్తీ దేశంలో ఉండకూడదు. వాళ్ళు ఐగుప్తీ ప్రజలు కాదు, ఐగుప్తీలు ఉండాల్సిన వారు కాదు, వాళ్ళు ఐగుప్తీకి సంబంధించిన వారు కాదు. వాళ్ళు ఐగుప్తీలో ఉండగా అని అన్నాడంటే వాళ్ళు ఐగుప్తీలు కారు. మరి ఐగుప్తీలో ఉండగానే ఎందుకు అంటున్నాడు? సౌండ్ ఎక్కువైందండి, చెవులు మూసుకుంటున్నారు కొంతమంది. ఈ సౌండ్ వేస్తున్నప్పుడు, ఈ గాలి వేస్తున్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుని వేయాలి. రేపొద్దున ఎవరైనా చేస్తే మీకు ముందుగా సలహా ఇస్తున్నాను. ఇటువైపు ఒక పంకా ఉంటుంది, ఎగరేస్తారు. ఈ క్లాత్ ఉంటుందిగా, క్లాత్ ఎగరేస్తే గాలి వాటం ఎటు ఉందో అర్థం అవుతుంది. దానికి ఆపోజిట్గా అంటే ఆ గాలిని కవర్ చేసేలాగా డయాస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలాంటివి ఏమన్నా ఉంటే సౌండ్ అటు నుంచి ఇటు వేసుకోవాలి. మీరు తినంగా ఇటేస్తే మళ్ళీ నాకు అటు వస్తుంది. అది మీకు కాదు బ్రదర్, చెప్తున్నా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఇవి ఉంటాయి కొంచెం సిస్టమేటిక్గా గ్రౌండ్ మనం ప్లాన్ చేసుకునే విధానం ఉంటుంది. లేదంటే నేను ఎంత గింజుకున్నా మీకు అర్థం అవ్వదు, నేను ఏం చెప్తున్నానో నాకు అర్థం అవ్వదు, చివరికి ఇంత ఖర్చు చేసి డిస్టర్బెన్స్ అవుతుంది. సరే, ఈ గాలి వాటం చూసారు ఎలాగ అవుతుందో, ఆ సౌండ్ చూసారు ఎలా వస్తుందో. నాకు కొంచెం ఏకో తీసేస్తారు బ్రదర్, ఏకో తీసేస్తారు. ఏకో లేదుగా, అదేనా ఏకో మాకు? రైట్, ఓకే. చదువుదాం ఒకసారి. కొంచెం సౌలు మూసుకుంటున్నారు, ఇదే అనుకుంటా, కొంచెం తగ్గించండి. మొదలు వచ్చిన చదువుదాం. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మోసే అహరోనులతో ఐగుప్తీ దేశంలో ఉండగా అన్నాడంటే వాళ్ళు ఐగుప్తీ దేశంలో ఎందుకున్నారు? వాళ్ళు ఉండాల్సింది ఎక్కడ? వాగ్దాన భూభాగంలో. వాగ్దాన భూభాగం పేరేంటి? కానాను భూభాగంలో. అంటే వీళ్ళ కానాను భూభాగంలో ఉండాల్సిన వారు, వాగ్దాన భూభాగంలో ఉండాల్సిన వారు ఐగుప్తీలు ఎందుకున్నారు? కాస్త చరిత్ర. అబ్రహాం గారు తెలుసుగా. అబ్రహాము గారు ఎవరైతే ఉన్నారో అబ్రహాము గారిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అబ్రహాము గారిని దేవుడు ఎంపిక చేసే సమయానికి లోకము, సమాజము, ప్రపంచము దేవుడికి దూరం జరిగింది.
ఎందుకు దూరం జరిగిందంటే అబ్రహాం గారు వచ్చే సమయానికి ఒక పెద్ద ప్రళయం వచ్చింది. ఆయన ముందు ఒక పెద్ద ప్రళయం జరిగింది. ఆ ప్రళయాన్ని ఏ కాలంతో కొలుస్తారంటే, ఆ రోజుల్లో క్యాలెండర్ తక్కువ గనక ఆ రోజుల్లో కాలాన్ని ఎలా కొలుస్తారు? నోవహు జలప్రళయం అంటారు. అంటే ఆ కాలానికి పేరేంటి? నోవహు కాలం. ఆ నోవహు కాలానికి ఇంకా ముందుకు పోతే మళ్ళీ ఆ కాలాన్ని గుర్తించే ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి ఆదాము. ఈ ఆదాము ఎవరైతే ఉన్నాడో, ఆదాము తప్పు చేశాడు. ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఆ బ్లెస్సింగ్స్ని ఎవరికి ఇచ్చాడంటే నోవహుకి ఇచ్చాడు. ఎప్పుడైతే నోవహుకి ఇచ్చాడో నోవహు బాగానే ఉన్నాడు. దిగిన తర్వాత ఏమైందో మనకు తెలుసు. నోవహు గారు కూడా కాస్త దేవుడికి ఆయాస్కరమైన పనులు చేశాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. నోవహు కాలం అయిపోయింది. నోవహు కుమారులు పుట్టారు. ఆయనకి మనవలు పుట్టారు. ఆ జాతి విస్తరించిన తర్వాత ప్రపంచం విస్తరిస్తున్న సమయంలో ఒక నియంతని వారికి నాయకుడిగా మార్చుకున్నారు. ఆ నియంత పేరు నిమ్రోద్. ఎవరు? నిమ్రోద్. ఈ నిమ్రోద్ ఏం చేశాడంటే, మనం అటు ఇటు చెదిరిపోకుండా ఒక పెద్ద గోపురం కట్టి, ఆ గోపురం చుట్టూ మన ఇల్లులు కట్టుకుని, ఆ గోపురంలోనే దేవుణ్ణి పెడదాం అనుకున్నాడు. వీడి పనికి మాలిన ప్లాన్ అది. అంటే కొంతమంది మీరు చూస్తారా, దేవుడికి లంచాలు ఇస్తారు. నాకు ఉద్యోగం వచ్చావంటే నేను ఎలా చేస్తాను, నాకు ఇది చేసావంటే నీకు ఎలా చేస్తాను అంటే దేవుడికి ఆఫర్లు ఇవ్వడం అన్నమాట ఇది. అంటే ఉద్యోగం ఇవ్వకపోతే ఇవ్వు, ఉద్యోగం రాకపోతే రావు. ఒకడు మా చర్చికి వచ్చి మానేశాడు. ఎందుకు మానేసేవరా తమ్ముడు అని అడిగితే, ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంకా రానన్నయ్య అన్నాడు. అది ఎందుకు రావని అడిగితే, ఇంకా రాను, నాకు ఇంట్రెస్ట్ లేదని. అది ఎందుకు లేదురా, నీకు ఇంట్రెస్ట్ ఎందుకు లేదు, రారా అంటే ఆడు చెప్పిన మాట ఏంటి చెప్పిన, నాకు డిఎస్సిలో దేవుడు ఒక మార్క్ ఇవ్వలేకపోయాడు, ఒక్క మార్క్ ఇవ్వలేని దేవుడు నాకు దేవుడు అవుతాడా, ఇంకా రానన్న. వీడి బోర్డు ఒక మార్క్ కోసం అంట చెప్పండి చర్చికి రాడు, రాకపోతే మానేమన్నాను. నేను అడుగుతాను, ఒక్క మార్క్ అంటే దేవుణ్ణి బెదిరించడం ఏంటి? చర్చికి రావని అంటే దేవుడికి ఇది ఇస్తామని, నువ్వు మాకు ఇది చేస్తే నీకు నీ ఉండీలు ఇది పడేస్తామని, ఇది దేవుణ్ణే గుప్పిట్లో పెట్టుకునే పనులు కదా. ఇలాంటి ఫిలాసఫీ తెచ్చింది ఎవడంటే నిమ్రోద్. ఆ నిమ్రోద్ అనేవాడు ఏం చేశాడంటే ఒక పెద్ద గోపురం కట్టాడు. ఆ గోపురం పేరు బాబేలు గోపురం. ఏ గోపురం? బాబేలు. నడుతున్నాను, బాబేలు గోపురం అంటే, బాబేలు అంటే, బాబేల్ అంటే తారుమారు అంటారు. కాదు, బాబేల్ అంటే తారుమారు అనే అర్థంతోనే సరిపెట్టకండి. బాబేలు గోపురం అనే దానికి అర్థం ఏంటంటే దేవుని ద్వారము అని అర్థం. ఏంటంట? దేవుని ద్వారం. దేవుని ద్వారం అంటే బాబేలు గోపురానికి హిస్టరీలో ఉన్న పదం ఏంటంటే జిగ్రాడ్ అంటారు. జిగ్రాడ్ హిస్టరీ మీరు చదవండి. జిగ్రాడ్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఇలా సూదిగా గోపురం కడితే ఆ గోపురం చివర ఒక గుమ్మం పెడతారు. ఎప్పుడైనా మీరు గోపురాలు చూసారా? పాత గుడులు కానీ పాత గోపురాలు కానీ మీరు చూడండి, ఊరికి మధ్యలో కడతారు. ఊరికి మధ్యలో కడితే ఇలా గోపురం సూదిగా కట్టిన తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్, అంటే ఒక్కొక్క లేరు కట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క అంతస్తుకు ఒక గుమ్మం పెడతారు. చివరిన ఒక గుమ్మం పెడతారు. ఆ గుమ్మానికి ఒక తలుపు పెడతారు. ఆ తలుపు ఎందుకు పెడతారు? ఆ గుమ్మం ఎందుకు పెడతారు? ఆ గుమ్మంలోంచి దేవుడు వస్తాడని. అంటే దేవుడు ఎక్కడో ఉండిపోయాడు. ఆ ఉండిపోయిన దేవుడు ఈ గోపురంలోకి వస్తాడు. ఆ గోపురంలోకి వచ్చే ముందు ఆయన తలుపు తీసుకుని రావాలి. ఆ తలుపు తీసుకుని మళ్ళీ కింద తలుపు తీసుకుని రావాలి. అలా కింద తీసుకుని వస్తే ఈ చివరికి వచ్చేసరికి చుట్టూ ఇల్లులు కట్టుకున్నారుగా, ఈ ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరినీ దీవిస్తే అప్పుడు దేవుడి కట్ట వీళ్ళ పండించిన పంట, గొడ్డు, గోద, వీళ్ళ సంతానాన్ని ఇస్తే దేవుడివి తీసుకుని మళ్ళీ ఆ తలుపు తీసుకుని అలా పోతాడు. అదే బాబేలు గోపురం యొక్క ఫిలాసఫీ. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ రోజుల్లో అలా సూదిగా గుళ్ళు కట్టే టెక్నాలజీ నిమ్రోద్ కాలంలో వచ్చింది కనుక ఈ రోజు కూడా మీరు గుడులు గోపురాలు చూడండి, సూదిగా కడతారు. ఎందుకు కడతారు? సూదిగా కడతారు. ఎందుకు తలుపులు పెడతారు? దేవుడు వస్తాడని. మనోళ్ళు కూడా ఈ మధ్య ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని చూసి ఏళ్ళ వాతలు వేసుకుని, నిజానికి మన దేవుడు గుడి ఉండొచ్చా? నిజానికి మన దేవుడు గోపురాలు ఉండొచ్చా? నిజానికి దేవుడికి నివాస స్థలం కట్టొచ్చా? బంగారు దేవాలయం కడుతున్న సొలొమోన్ ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు మందిరం కట్టడం ఏంటన్నాడు. సొలొమోన్ కన్నా గొప్పగా దేవుడికి నివాస స్థలం మనం కట్టగలమా? కానీ ఎందుకు కడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, సంఘం కూడుకోవడానికి కట్టచ్చు, కానీ సంఘం గుడి గోపురాలు కాదు. దేవుని నివాసం అంటే హృదయం తప్ప, దేవుని నివాసం అంటే మనం కడుతున్న కట్టడాలు కాదు. ఈ కట్టడాలు కట్టి ఏం చేస్తారంటే మనోళ్ళు కూడా ఆ బయటోళ్ళు సూదు గుడి కట్టి ఆ పైన తడి పెడతారు. మనోళ్ళు తడి పెడితే బాగోదని ఆ సూదుగా గుడి కట్టి ఆ మధ్యలో ఏం పెడతారంటే గంట పెడతారు. నేను అడుగుతున్నాను, గంట దేనికి? గంట ఊగుతారా? గంట తిరిగి ఎందుకు పెట్టారో తెలియదు. నడుతున్నాను. కొంతమంది ఏమో సూది గట్టి గంట పెడతారు. మళ్ళీ ఆ గంటకి ఎంత పోటీలో, వాళ్ళకన్నా మనం పెద్ద గంట కట్టాలి. ఎందుకంటే ఆ గంట కొట్టుకుని ఊగుతారు మీరు అందరూ కలిసి.
సంఘంలో ఉన్న పేదోడికి ఒక రూపాయి ఎవరు కానీ, ఒక ఇదవరాళ్ళకి గుప్పెడు మతికులు పెట్టరు కానీ, సంఘంలో ఉన్న ఒక పేదమ్మకి మందులు కొనడానికి కూడా 10 రూపాయలు ఎవరు కానీ, లక్షలు పోగేసి ఏం కట్టారంట? గంట కట్టారంట. దేనికి చెప్తాను, గంటకి కూడా ఎత్తాడు ఏమనుకుంటున్నారు? అది కొంతమంది గంట కట్టారు, కొంతమంది సిలువు కట్టారు, కొంతమంది అడుగుతున్నారు అసలు ఎందుకు సూదు కట్టారు? దాని హిస్టరీ తెలుసా? అది నిమ్రోద్ ఐడియాలజీ. దేవుడు ఆ టైంలో నిర్ణయం తీసుకుని దేవుడు చేసిన పని అని చెప్తున్నా, చెదరగొట్టేశాడు. నాకు నివాస స్థలం కట్టడం ఏంటి? నా ప్లాన్ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలన్న ఆ మాటలో దేవుడు ముంగుర్తుగా ఇచ్చిన ప్లాన్ అంటే, చూచాయిగా మాట్లాడింది తెలుసా? మీరు సర్వలోకాన్ని నిండించాలి, యావత్తు భూమిని నిండించాలి. యావత్తు భూమిని నిండించాలని దేవుడు చెప్తే, యావత్తు భూమిని నిండించకుండా చుట్టూ ఇల్లులు కట్టి, ఆ ఇంట్లో మధ్యలో గోపురం కట్టి, ఆ గోపురం మధ్యలో దేవుని బట్టి ఈ చుట్టూ మేము ఉంటాం. అందుకే చూడండి, మెజారిటీ గుడులు, గోపురాలు, రాజుగారి ఇల్లు ఊరికి మధ్యలో ఉంటుంది. చూసారు ఎప్పుడైనా మీరు? ఊరికి మధ్యలో ఎందుకు కడతారు? గుడి ఉన్న దగ్గరే కొంచెం దరిదాపుల్లో రాజుగారి ఇల్లు ఉంటుంది. రాజుగారి ఇల్లుకి దగ్గరలోనే గుడి ఉంటుంది. అంటే దేవుడు ఎలాంటోడో రాజు ఎలాంటోడు, రాజు ఎలాంటోడో దేవుడు ఎలాంటోడు. వీళ్ళని ఆనుకునే పేదోళ్ళు ఇల్లు అంటే ఈ ప్రజల ఇల్లులు ఉంటాయి. ఇలాంటి ఐడియాలజీని దేవుడు ఏం చేసిన? చెదరగొట్టాడు. ఈ చెదరగొట్టిన దాన్ని ఏమనంటే తారుమారు. ఆ చెదిరిపోయింది. ఎలా చెదిరిపోయారు? భాషలు మారిపోయినాయి. ఎప్పుడైతే భాషలు మారిపోయాయో, ఈ భాష మారిపోయినారు ఎక్కడ చెదిరిపోయారు? ఎక్కడ నీరు దొరికితే అక్కడ చెదిరిపోయారు. నదులున్న దగ్గర చెదిరిపోయారు, ఎడార్ల ప్రాంతంగా చెదిరిపోయారు, సముద్ర ప్రాంతాలుగా చెదిరిపోయారు. చెదిరిపోయిన వీళ్ళని మళ్ళీ దేవుడు దగ్గర చేసుకోవడానికి ఒక విశ్వాసి కావాలి. చెదిరిపోయినట్టున్నారా? చెట్టుకి, పుట్టకి, గుట్టకి, కొండకి, నదికి, సూర్యుడికి, వాటికి, వీటికి అన్నిటికీ మొక్కి మొత్తం మీద నాగరికత నేర్చుకొని అంతా బాగా ఎదిగారనుకున్నారు, కానీ అసలు దేవుడిని గాలికి వదిలేశారు. అప్పుడు మళ్ళీ దేవుడు ఒక మనిషిని ఎంపిక చేసుకోవాలనుకున్నాడు. ఆ మనిషి పేరే అబ్రహాం. నా మాట అర్థమవుతున్నాయా? అబ్రహాముని దేవుడు ఎంపిక చేసి, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని నేను ఆశీర్వదించాలి అంటే ముందు నువ్వు మాట వినాలి. అబ్రహాం మాట విన్నాడు. అబ్రహాము సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశ్రయిస్తా అన్నాడు. అప్పుడు దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం అబ్రహాంతో దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏ సింధూర వృక్షం దగ్గర నిలబడ్డావో, ఏ భూభాగం మీద నిలబడ్డావో, మళ్ళీ నీకు చెప్తున్నాను అబ్రహాం, 400 సంవత్సరాల తర్వాత నీ సంతానం మళ్ళీ భూభాగం మీదకి వస్తుంది. అప్పటి వరకు నీ సంతానం ఐగుప్తిలో బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉంటారంటే, కొడుకు పుట్టక మునిపే, కొడుకు పుట్టక మునిపే, ఆ కొడుకు ఇంకో కొడుకు అంటే మా కొడుకులు మనవల్లో మనవరాలు పుట్టక మునిపే భవిష్యత్తు ఏం జరుగుతుంది అబ్రహాముకు దేవుడు ముందే చెప్పేశాడు. ఆ భవిష్యత్తు ప్రకారం ఇశ్రాయేల్ని తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తిలో బానిసలుగా పెట్టాడు. ఎందుకు బానిసలుగా పెట్టారంటే, ఇశ్రాయేలు పట్టాన మాట వినరు. ఎప్పుడైతే వాళ్ళ బానిసలుగా ఉన్నారో, ఆ బానిసలుగా ఉన్న వారిని విడిపించడానికి దేవుడికి నాయకుడు కావాలి. ఆ నాయకుడి పేరే చెప్పండి, మోసే. అందుకు ఐగుప్తిలో ఉన్నారు. ఎప్పుడైతే ఐగుప్తిలో ఉన్నాడో, మోసే ఒకడు ఉంటే సరిపోదనుకున్నాడు. ఏంటో మోసే ఏమన్నాడంటే, నాకు సపోర్ట్ కావాలి, మా అన్నయ్య కూడా బాగా మాట్లాడుతుంటే దేవుడు ఏమన్నాడంటే, మీ అన్నయ్యని కూడా సపోర్ట్ తీసుకో. అప్పుడు మోసే ఆహారంలో ఎక్కడున్నారట? ఐగుప్తి దేశంలో ఉండగా. ఎందుకున్నారు? దేవుని ప్రణాళిక ప్రకారం, అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చిన దాని ప్రకారం అక్కడి నుండి దేవుడు ఇశ్రాయేలుని ఇడిపించడానికి 2 నాయకులను ఎంపిక చేసి, అందులో ప్రధానమైన నాయకుడు మోసే అయితే, ఆ మోసేని ఐగుప్తిలో పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి చెబుతున్నాడు ఏమని? ఐగుప్తిలో ఉండగా మోసే ఆహారములతో ఐగుప్తిలో ఉండగా యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ప్రశ్న అర్థం చెప్పండి, నెలలలో ఏ నెల మొదటి నెల? గట్టి చెప్పండి. నెలల్లో ఏ నెల మొదటి నెల? మీ బొంద. మళ్ళీ చెప్పండి, అడుగుతున్నాను. నెలలలో ఏ నెల మొదటి నెల? మన జనవరి నెల కాదు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జనవరి నెల కాదు? ప్రశ్న. రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? మీకు ఇంకా బండకూర చెప్తారు వినండి. ఈ మధ్య పోటుగాళ్ళు బర్త్డే కేకులు రోడ్ల మీద కోస్తున్నారు చూసారా? ఊరికి బరువు ఈ సన్నాసగాళ్ళు.
వీళ్ళ మధ్యలో ట్రాఫిక్ ఆపేసి 12 గంటలకి బైక్ వేసేసి ఆ బైక్ స్టాండ్ వేసి ఈడో కేక్ తెస్తే ఆ కేక్ ముక్కలు కోయడానికి ఈ కాకులన్నీ తయారవుతాయి చుట్టూ. వీళ్ళందరూ కలిసి సరిగ్గా ఆ బండి స్టాండ్ వేసి ఆ జీరో కట్టలు కొట్టి అల్లరి చేసి సైలెన్సర్లు పీకేసి నిద్రపోయిన వాళ్ళందరూ లేపి, ఎందుకు దేశాన్ని కాపాడేవాడు పుట్టాడు కదా మరి మనకి, ఆ దేశాన్ని కాపాడేవాడు పుట్టాడు అన్నట్టు ఈ స్టాండ్ వేసి ఇంత అడావుడి చేస్తారు. నేను అడుగుతున్నాను, సరిగ్గా ఎన్ని గంటలకు కేక్ కోస్తారు? 12 గంటలకు నడుతున్నాను. 12 గంటలకి ఎందుకు కోస్తారు? మన క్యాలెండర్ ప్రకారం మనకు రోజు రాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనకు రోజు స్టార్ట్ అవ్వాలంటే చెప్పండి, రాత్రి 12. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మనకు రోజు స్టార్ట్ అవ్వాలంటే రాత్రి 12 అయితే, ఇస్రాయేలుకి రోజు స్టార్ట్ అవ్వాలి అంటే, ఇస్రాయేలుకి రోజు ప్రారంభం అవ్వాలి అంటే వాళ్ళకి రోజు రాత్రి 12 నుంచి స్టార్ట్ అవుతుంది. బైబిల్లో ఉంటుంది, అస్తమయము ఉదయము కలుగగా చెప్పండి ఒక దినమైంది. అంటే అస్తమయం ఎప్పుడు వస్తుంది? సాయంత్రం 6 గంటల తర్వాత. ఇప్పుడు చెప్పండి, అస్తమయం అనగానే ఇశ్రాయేలుకి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత స్టార్ట్ అవుద్ది. మనందరికీ రోజు రాత్రి 12 గంటలు స్టార్ట్ అవుద్ది. అస్తమయము ఉదయం కలిగితే వాళ్ళకి రోజు అంటే 6 నుంచి 6, మనకు 12 నుండి 12. అంటే వాళ్ళకున్న కాలం వేరు, మన కాలం వేరు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. వాళ్ళ రోజు వేరు, మన రోజు వేరు. ఇప్పుడు చెప్పండి, మన టైమింగ్ వేరు, వాళ్ళ టైమింగ్ అయినప్పుడు వాళ్ళ క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ వేరు. ఇప్పుడు చెప్పండి, మన టైమింగ్ ప్రకారం మనకు వచ్చే మొదటి నెల జనవరి అయితే వాళ్ళకు వచ్చే నెలలు వేరు. వాళ్ళకి అబీబులు ఉంటాయి, నేసాన్ ఉంటాయి, రకరకాల నెలలు ఉంటాయి. వాళ్ళ క్యాలెండర్లో మొదటి నెల ఒకటి ఉంది. ఆ నెలలో ఇలా చేయాల్సిన పని ఏంటంటే మీరు గమనించండి, కుటుంబాలుగా కూడుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్తున్నాను, కుటుంబాలుగా ఎందుకు కూడుకోవాలి అంటే మీకు ఒక పని ఉంది. మీరు ఇశ్రాయేలందరూ సర్వ సమాజంగా ఈ నెల దశమి నాడు అంటే సరిగ్గా 10వ తారీఖున మీరు ఏం చేస్తారంటే, కుటుంబాల లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలెను. నేను చెబుతున్నది మీరు ఖచ్చితంగా చేయాలి. గొర్రె పిల్ల ఎందుకు తీసుకోవాలి, మేక పిల్ల ఎందుకు తీసుకోవాలి, ఈ పురాతనమైనది మా సభలో ఎందుకు చెప్తున్నారు, ఇది మాకు అర్థం కానట్టుందని మీరు అనుకోకండి. ఇందాక పాట పాడాడు చూసారా, రాకడ గడియ సంభవిస్తుంది అని. ఆ రాకడ గడియకి 12వ అధ్యాయానికి సంబంధం ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదో, ఎక్కడ లేని అడావుడి, ఎక్కడ లేని కంగారు, ఎక్కడ లేని వార్తలు. ఈరోజు వార్తలు గుప్పుమంటున్నాయి, మీరు చూసారు లేదు. ఆ గుప్పమనే వార్త ఏంటో తెలుసా, ఈ ప్రపంచం త్వరలోనే అంతమైపోతుంది. అడుగుతుంది, ఎవడు చెప్పాడు త్వరలో అంతమైపోతుందని? కంగారు వచ్చింది వీళ్ళకి, త్వరలో అంతమైపోతుందని వీళ్ళకి ఎలా తెలిసిందంటే, ఈ మధ్యకాలంలో ఒక సైంటిస్ట్ లెటర్ దొరికింది వీళ్ళకి. ఆ సైంటిస్ట్ చిన్నోడు కాదు, ఆ సైంటిస్ట్ పేరు లేనోడు కాదు, ఆ సైంటిస్ట్ ఎవడో ముక్కు ముఖం తెలియనోడు కాదు. ఆ సైంటిస్ట్ ఎవరో తెలుసా, ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్ ఎవరంటే ఇంక అంతే సంగతులు. ఇంకా ఐజాక్ న్యూటన్ అనగానే బండ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇన్ని బైకుల మీద తిరుగుతున్నామంటే చర్యకు ప్రతిచర్య ఉండాలన్న సిద్ధాంతం చెప్పింది ఆయనే. ఈరోజు వాహనాల్లో తిరుగుతున్నామంటే సిద్ధాంతం చెప్పింది ఆయనే. ఈ యూనివర్స్కి ఒక ఆకర్షణ ఉంది, ఈ గ్రహాలన్నిటికీ ఒక పట్టు ఉంది అని చెప్పిన సిద్ధాంతం ఆయనదే. ఇప్పుడు గాల్లో మనం ఎగరాలి అంటే, ఒక విమానం గాల్లో ఎగరాలంటే ఇంత ఫోర్స్ ఉంటే కానీ ఎగరలేమని దానికి సిద్ధాంతం. అంటే ఎన్నో విషయాలైన థియరీ చెప్పి దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది ఆయనే. ఈరోజు విమానాల్లో ఎగురుతున్నామంటే ఆయన చెబుతున్న కారణం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ర్యాకెట్లు వేసుకున్న పక్క గ్రహానికి వెళ్తున్నామంటే ఆయన చెబుతున్న తీరిని జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు వాహనాల మీద తిరుగుతున్నామంటే ఆ మేధావి చెప్పిన సంగతులు, ఎంతో విషయాలు చెప్పాడు. అలాంటి మేధావి ఒక ప్రత్యేకమైన ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ లెటర్ తనకు కావాల్సిన లెటర్ ఏంటంటే, ఆయన అన్నీ కనిపెట్టాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు, గ్రహాల ఆకర్షణలు నడుస్తున్నాయని కనిపెట్టాడు, ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని చెప్పాడు, సూర్యుడి చుట్టూ మనం అందరం తిరుగుతున్నామని చెప్పాడు. ఎన్నో విషయాలు చెప్పిన ఈ మేధావులందరికీ పెద్ద మేధావుగా ఉన్న ఆయన రాసుకున్న ఒక ప్రత్యేకమైన లెటర్ ఏంటంటే, ఈ ప్రపంచం ఎలా అంతమైపోతుందో స్టడీ చేశాడు. ఆయన ఈ ప్రపంచం ఎలా అంతమైపోతుందో రాసుకున్నాడు. ఆ రాసుకున్న ప్రత్యేకమైన రహస్యపత్రాన్ని దాసి త్వరలోని ఈ ప్రపంచం అంతమైపోద్దన్న లెటర్ రాసుకుంటే ఆ లెటర్ చాలా కాలం వరకు దొరకలేదు. ఆ లెక్కల్ని దేన్ని బేస్ చేసుకుని వేసాడంటే, భూమిని బట్టి కాదు, దీన్ని బట్టి కాదు. ఆయన లెక్కలు దేన్ని బట్టి వేసాడంటే,
ఆయనకి ఇష్టమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు బైబిల్. నేను చెప్తున్నది అబద్ధం నిజం, మీరు కావాలంటే స్టడీ చేసుకోండి. ఆ బైబిల్ని చదివాడు. ఆ బైబిల్లో మళ్ళీ ఆయనకి ఇష్టమైన పుస్తకాలు 2 ఉన్నాయి. ఆ ఇష్టమైన పుస్తకాలు అంటే ఒకటి దానియేలు గ్రంథం, 2 ప్రకటన గ్రంథం. ఈ 2 గ్రంథాలు చదివి దాన్ని డీకోడ్ చేయడానికి మళ్ళీ ఆయన తీసుకున్న అధ్యాయం ఏంటంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఈ మూడిటిని ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన స్టడీ చేసి అందులో ఉన్న కంటెంట్ బయట తీసుకుని దాని కోడింగ్ డీకోడ్ చేసి ఈ ప్రపంచం త్వరలోనే అంతమైపోద్దని ఒక సంవత్సరం రాశాడు. ఆ సంవత్సరం రాస్తే ఆ ఉత్తరం ఈ మధ్యకాలంలో దొరికింది. ఆయన లేడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరం ఉంది. ఎప్పుడైతే ఆ ఉత్తరం దొరికిందో ఆ ఉత్తరం దొరికిన వెంటనే ఈ ఉత్తరాన్ని చదివారు. చదివిన వాళ్ళందరికీ కంగారు వచ్చింది. న్యూటన్ చెప్పిన లెక్కల ప్రకారం, న్యూటన్ రాసిన లెక్కల ప్రకారం, ఆయనకిచ్చిన లేదా ఆయన చదివిన నమ్మిన దాన్ని దానియేలు గ్రంథం ప్రకారం, ప్రకటన గ్రంథం ప్రకారం, ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయం ప్రకారం, ఆయన రాసుకున్న లెక్కల ప్రకారం ఇప్పుడు మొన్న దొరికితే, లాస్ట్ ఇయర్ అంతకుముందు 1.5 year బ్యాక్ దొరికితే ఈ ఉత్తరాన్ని డీకోడ్ చేశారు. వాళ్ళకి సరిగ్గా ఎన్ని సంవత్సరాలకు అంతమైపోతుంది న్యూటన్ లెక్కల ప్రకారం అంటే 30 సంవత్సరాలకు అంతమైపోతుందని చెప్పాడు. అంటే దొరికిన లెటర్ దగ్గర నుంచి ఇంకొక 30 సంవత్సరం ఏంటని అడగండి, మీరు అప్పుడు తీసుకుంటారు బాప్టిజం. అంటే ఆయన చెప్పిన అడుగుతున్నాను, ఆ చెప్పినోడు చిన్నోడైతే పట్టించుకోకరొద్దు, ఆ చెప్పినోడు సాదా సీదోడైతే పట్టించుకోకరొద్దు, ఆ చెప్పినోడు ఈ ప్రపంచానికి జ్ఞానం నేర్పినోడు కనుక వీళ్ళందరూ ఫోకస్, మన ఫోకస్ కాదు, వీళ్ళందరూ ఫోకస్ ఆ ఉత్తరం మీదకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు అన్నారు, అంటే న్యూటన్ లెక్కల ప్రకారం త్వరలోనే ఈ ప్రపంచం అంతమైపోద్ది కనుక ఎలా అంతమైపోద్దని వాళ్ళు స్టడీ చేస్తే, వాళ్ళ స్టడీలో వాళ్ళకి తోసిందని చెప్పడం మొదలెట్టారు. యూట్యూబ్లో చెప్పడం మొదలెట్టారు, ఇంకా ప్రింట్ మీడియాలో చెప్పడం మొదలెట్టారు, ఇంకా ఆ ఛానల్స్ ఏవైతే వార్తా ఛానల్స్ చెప్పడం మొదలెట్టారు. అంటే మెయిన్ లైన్ ఛానల్స్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అన్నిటిలో రాశారు న్యూటన్ లెటర్ దొరికింది, న్యూటన్ లెటర్ దొరికింది, న్యూటన్ లెటర్ దొరికిందని ఊరేగించారు. ఆ లెటర్ ప్రకారం త్వరలోనే ఈ ప్రపంచం అంతమైపోతుందంటే ఎలా అంతమైపోతుంది అనగానే వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం ఎలా అంతమైపోతుందో చెప్పలేదు కనుక ఎలా అంతమైపోతుందని పెద్ద సైంటిస్టులకు ఏం చేశారంటే స్పేస్లోంచి కొన్ని ఫోటోలు తీశారంట. సైంటిస్టులు గారు ఇంకా ఎలా తీసేస్తారు, ఇంకా ఆ ఫోటోలు తీస్తే ఈ ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఉంది. ఏంటి ఆ సముద్రం? పసిఫిక్ మహాసముద్రం. ఆ సముద్రంలో ఏదో కదులుతున్నట్టు కనబడిందంటే వీళ్ళకి. ఆ కదులుతున్న దాని పేరు అంటే దానికి పేరు ఇట్టారు, దాని పేరు లివియథాన్ అన్నారు. ఏంటంట? లివియథాన్. లివియథాన్ అంటే బాగుదని పెద్ద పాము. ఆ పాముకి ఇలా పెట్టుకున్న పేరు ఏంటంటే లివియథాన్. అదంతా ఒకసారి లెగుస్తుందట. అది లెగిసిన వెంటనే అంట ఆ సముద్రంలో నీళ్ళన్నీ భూమి మీద పొంగిపోతాయట. నీళ్ళన్నీ భూమి మీదకి ఎప్పుడైతే పొంగిపోతాయో చాలామంది మనుషులు మునిగిపోతారట. ఇంకో పాము వస్తుందట ఈ పాముతో ఫైట్ చేయడానికి. ఆ పాము ఈ పాము దెబ్బలాడుకొని మనుషులను అందరూ చంపేస్తాయి. వీడికి ఎవరు చెప్పారండి? పాము చెప్పింది వీడికి ఎవరు చెప్పారని అడుగుతాను. వీడు ఎలా ఊహించాడంటే న్యూటన్ గారు ఎలాగూ అంతమైపోద్ది అన్నాడు కనుక ఆ అంతమైపోయేది ఎలా అంతమైపోద్ది అంటే ఇదిగో ఈ సముద్రం నుంచి పెద్ద పాము వచ్చి ఈ ప్రపంచాన్ని ముంచేస్తుందని. ఇది ఒక థీరీ. రెండో థీరీ ఏంటి తెలుసా? ఇక ఇది థీరీయే కాదు, మరొకటి ఏం చెప్పారంటే ఆకాశం నుంచి పెద్ద రాయి వస్తుందంట. ఆ రాయి అంటే బాగుంటుంది, దానికి ఒక పేరెట్టారు, దాని పేరు ఆస్ట్రాయ్. ఏంటట? సైన్స్ ఏమో ఆస్ట్రాయ్ వస్తుంది. ఆ రాయి సరాసరి వచ్చి ఈ భూమిని గుద్దేస్తుందట. ఈ భూమిని గుద్దేస్తే మనుషులందరూ చచ్చిపోతారట. అడుగుతున్నాను, వీళ్ళకి ఎవరు చెప్పారండి? రాయి చెప్పిందా? ఒకడేమో పాము వల్ల నాశనం అయిపోయింది అంటున్నాడు, మరొకడేమో ఈ రాయి వల్ల నాశనం అయిపోద్ది అంటున్నాడు. ఒక్కొక్కడు ఒకటి చెప్తున్నాడు. అడుగుతున్నాను, మనం నమ్మాల్సింది న్యూటన్ లెటర్ కాదు, మనం నమ్మాల్సింది ఈ పాము సిద్ధాంతం కాదు, మనం నమ్మాల్సింది ఈ సైన్స్ చెప్తున్నా ఈ రాయొచ్చి భూమిని ఇది ఏది కాదు. మనం నమ్మాల్సింది ఏంటంటే న్యూటన్ చెప్పిన లెటర్ ప్రకారం జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్ది అంటే మీరు రాసి పెట్టుకోండి, నజరేయుడైన యేసు రాక వలన అంతమైపోద్ది. ఇది బయటోడు నమ్ముతాడు లేదో నాకు తెలియదు, కానీ ఇది బయటోడికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరికి అర్థమైన అర్థం కాకపోయినా వధువుకి అర్థం అవ్వాలి. వధువు ఎవరు చెప్పండి? సంఘానికి అర్థం కావాలి. ఇప్పుడు చెప్పండి, మనం చూడాల్సింది లెటర్ కాదు, మనం చూడాల్సింది యూట్యూబ్ కాదు, మనం చూడాల్సింది ఎప్పుడు అంతమవుద్దని ఇలా చెప్తున్న బోడి లెక్కలు కాదు. ఇప్పుడు మనం చూడాల్సింది చెప్తున్నా బైబిల్ని చూడాలి. అంటే ఇది ఎలా జరుగుద్దో ఖచ్చితంగా సంఘం గుర్తుపడుతుంది. అంటే సంఘం ఖచ్చితంగా గుర్తుపడుతుంది. బయటోడికి తెలియదేమో కానీ సంఘానికి పక్కా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మన దేవుడుతున్న గొప్ప సంగతి చెప్తున్నా, ఆయన చెప్పకుండా ఏది చేయుడు. మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరుగుద్ది. మునుపు ఏం జరిగింది? ఐగుప్తిలో ఏం జరిగిందో
మళ్ళీ ప్రపంచంలో అదే జరగబోతుందంటే ఈ 12వ అధ్యాయం ఏంటో నీకు అర్థమైపోతే రేపు రెండో రాకడ ఎలా ఉండబోతుందో ఇట్టే నీకు అర్థమవుతుంది. రెండో రాకడే అది దగ్గరలో ఉందని నీకు అర్థమైతే నువ్వు నీ కుటుంబంతోనూ సిద్ధపాటు కలిగి ఉంటావు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలు చెప్తున్నారంటే ఇప్పుడు ఈ 12వ అధ్యాయానికి రెండవ రాకడకి మన కుటుంబాలకి మన సంపాదనకి మన భక్తికి అన్నిటికీ సంబంధం ఉన్న అధ్యాయమే నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఇప్పుడు చదువుదాం. అసలు ఏం చెప్తున్నాడు? ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకున్న వాళ్ళను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకున్న వాళ్ళను గొర్రెలను భుజించుటకు ప్రతి వాని భోజనపు పరిమితిని బట్టి వారిని లెక్కింపని. ఇప్పుడు చెప్పండి, ఎందుకు గొర్రె పిల్లని తినాలి, ఎందుకు మేక పిల్లని తినాలి, ఎందుకు కుటుంబాలుగా కూడుకోవాలి, కూడుకున్న వారు కోటాలు ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకున్న వాళ్ళు ఎందుకు దీన్ని భుజించాలి, అసలు ఇదంతా ఏంటి, ఇదేమైనా ఒక మూఢనమ్మకమా, ఇదంతా ఏంటి, దీన్ని ఎందుకు ఆశ్రయించబట్టినాడు, బైబిల్లో కొన్ని కథలు ఏమన్నా రాసేసారా, అలాంటి కథల పుస్తకాన్ని మనం ఏమైనా చదువుతున్నామా, ఇలాంటి కథల పుస్తకాన్ని నిజంగా మనం చదివితే ఇది నిజంగా కథలైతే దానివల్ల మనకు ఉపయోగం లేకపోతే మన టైం అంతా వేస్ట్ అవుతుందా అవుతుందో చెప్పండి. అంటే ఒక అభూత కల్పన మనం ఏమని నమ్ముతున్నామా? ఒకవేళ ఇది నిజమైతే మనకంత అమాయకులు ఎవరు లేరు, ఇది ఒకవేళ అబద్ధమైతే అయినా మనకంత అమాయకులు ఎవరు లేరు. ఇది నిజమైతే నమ్మకపోతే మనకంత అమాయకులు ఎవరు లేరు, ఒకవేళ ఇది అబద్ధమైతే ఈ అబద్ధాన్ని నమ్ముతున్న అమాయకులు మనకన్నా ఇంకెవరు లేరు. అసలు ఏంటి దీనికోసం ఏం చెప్తున్నారో తెలియాలంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మొదటి నెల 10వ తారీఖున తేవాలట. ఎందుకు 10వ తారీఖున తేవాలి? 4 రోజులు అబ్జర్వేషన్లు పెట్టాలట. 4 రోజులు ఎందుకు అబ్జర్వేషన్లు పెట్టాలి అంటే దానితో పని ఉంది. ఆ 14వ తారీఖు మీరు ఏం చేయాలంటే గొర్రెని కానీ మేకను కానీ వధించాలి. ఆ వధించినప్పుడు దాని రక్తాన్ని పైకమ్మికి అడ్డు కమ్మికి పూయాలి. ఈ పైకమ్మికి అడ్డు కమ్మికి పూసినప్పుడు జాగ్రత్తగా మీరు పాటలు పాడుకుని కోటాలు పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే 12వ వచనం చదవండి. 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తీ దేశమందు సంచరించి ఐగుప్తి అందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతానం అంతయు హతము చేసి ఐగుప్తీ దేవతలందరికీ తీర్పు తీర్చేదినప్పుడు చెప్పండి, ఐగుప్తీ దేవతలకి తీర్పు తీర్చడానికి రాత్రికి దేవుడు దేశం మీద సంచరిస్తాడట. దేని మీద? దేశం మీద సంచరిస్తాడు. ఎప్పుడు జాగ్రత్తగా వినండి. రాత్రికి దేవుడు సంచరిస్తాడంటే మీకు ఎలా ఉందండి ఆ మాట? మీకు ఎలా కాదు కానీ ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ రాత్రికి మన ఈదుల్లో దేవుడు తిరుగుతాడంటే మీకు ఎలా ఉంది? నిద్రపోతామా? దేవుడు తిరగడమే కాదు, మరణదూత తిరుగుతుంది. ఇప్పుడు బాగా వినండి, మరణదూత ఎందుకు తిరుగుతుంది? ఇంటికి ఒక శవం లేపుతుందంట. ఇప్పుడు బాగా వినండి, ఇంటికి ఒక శవం లెగిస్తే ఈది ఊరు ఎలా ఉంటుంది? మళ్ళీ ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఈదులో ఒకేసారి 4 చచ్చిపోయారు అనుకోండి, ఆ ఈదులో ఏం చేస్తారండి? పారార్ ఉంటారా? అదే ఊర్లోకి 20 మంది చచ్చిపోయారు అనుకోండి, ఉంటారా? ఊర్లో ఒకేసారి కంటిన్యూగా చనిపోతారు, ఉంటారని అడుగుతున్నాను. ఈ ఊర్లో 2 చనిపోతేనే కష్టం, 3 చనిపోతేనే కష్టం. ఒకవేళ ఇంకా వింతగా చనిపోతే ఊరు ఖాళీ చేస్తారంటే ఈ ఊర్లో చనిపోతున్న భయం. అలాంటిది ఇంటికి ఒక శవం లెగిస్తే ఆ ఇంటికి వెళ్తే ఒక శవం ఉండి, ఈ ఇంటికి వెళ్తే ఒక శవం ఉండి, ఈ ఇంటికి వెళ్తే శవం ఉండి, ఊరంతా శవం, దేశమంతా శవాలైతే ఎందుకు శవాలు గుట్టలు పోగవుతున్నాయంటే ఏదో జరిగింది. ఏం జరిగింది? దేనికోసం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీలు బాగానండి, అదే ఐగుప్తీయులు ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో కూడా శవాలు లేవబోతున్నాయి. ఎందుకు ఇశ్రాయేల్ని కూడా చంపాలనుకున్నాడు? అసలు దేవుడు ఐగుప్తీయులను చంపడమే కాదు, ఇశ్రాయేల్ని కూడా చంపాలనుకున్నాడు. ఐగుప్తీయులను ఎందుకు చంపాలనుకున్నాడు? చేయరాని కార్యాలు చేశారు. ఏ కార్యాలు చేశారు? ఐగుప్తీయులు చేస్తున్న పనులేంటో మనకు తెలుసు. టూకీగా నేను టైం లేదు కానీ చెప్తున్నాను. ఐగుప్తులు చేస్తున్న పని ఏంటి చెప్తున్నా? వాళ్ళ పంటలు బాగా పండాలని పసిపిల్లల విగ్రహాలకు బలేశారు. మీరు నమ్ముతారా? ఇంకా చెప్తాను వినండి. ఆ రోజు ఐగుప్తీని బలేయడమే కాదు, ఇశ్రాయేల్ కూడా ఏం చేశారో తెలుసా? అలాంటి పూజా కార్యక్రమాల్లో వీళ్ళు కూడా పాల్గొన్నారు.
ఇంకా చెప్తాను వినండి. ఇశ్రాయేలు చేస్తున్న పని ఐగుప్తీయులు చేస్తున్న పని సమానంగా ఉంది. ఐగుప్తీయులు చేస్తున్న పని ఏంటో తెలుసా? పంటలు బాగా పండాలని పిల్లల్ని చంపారు. పంటలు బాగా పండాలని దేవతలని పేర్లు పెట్టుకుని వాళ్ళ ముందు వ్యభిచారాలు చేశారు. నగ్న నృత్యాలు ప్రారంభించారు. రకరకాల పిచ్చి పనులు చేశారు. ఈ పిచ్చి పనులు అన్నీ చేయడానికి కారణం ఎవరంటే ఐగుప్తి దేవుళ్ళు. ఇప్పుడు జాతకం వినండి. అంటే పంటలు బాగా పండాలని, నీళ్లు బాగా దొరకాలని, కడుపులు బాగా నిండాలని, సంతానాభివృద్ధి చెందాలని దేవతలకి పిల్లలను బలేశారు, నృత్యాలు చేశారు, నగ్న నృత్యాలు ప్రారంభించారు, రకరకాల పిచ్చి పనులు చేశారు. ఈ పిచ్చి పనులన్నీ చేయడానికి కారణం వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి నచ్చింది ఏంటి చెప్పనా? దేవుడికి నచ్చింది గుర్తుపెట్టుకోండి. దేవుడు పేరు మీద అశ్లీలతను కానీ, దేవుడి పేరు మీద నరహత్యలు కానీ, దేవుడి పేరు మీద రక్తపాతం కానీ, దేవుడు అని ఒక ఆకారానికి పేరు పెట్టి ఆ ఆకారం దగ్గర రక్తాన్ని ఒలికిస్తే దేవుడికి నచ్చదు గాక నచ్చదు. అది ఐగుప్తీయులు చేసిన సహించడు, ఇశ్రాయేలు చేసిన సహించడు, నువ్వు నేను చేసిన సహించడు, ఎవరు చేసినా ఆయనకి నచ్చదు కాక నచ్చదు. ఇశ్రాయేల్ ఐగుప్తీయులు నుండి ఏం చేశారు? ఐగుప్తీయులు ఏం చేశారో ఇశ్రాయేలు అదే చేశారు. అంటే వీళ్ళ ఐగుప్తీయులు నుండి చేసింది ఏంటి? ప్రార్థన చేశారులే తర్వాత విషయం, కానీ వీళ్ళ దేవుడికి ప్రార్థన చేయడంతో పాటు మూఢనమ్మకాలు కూడా నమ్మారు. మనం కూడా చూసారా, చర్చికి వస్తాం, చర్చికి వచ్చి కూడా నమ్మాల్సిన మూఢనమ్మకాలు నమ్ముతాం. నమ్మవా? ఈ దేవుడిని మొక్కుతాం, ఏదైనా పెళ్లి జరిగితే ఆ ముహూర్తాలు పెట్టుకోమా? ఒక ఆవిడ అంటుంది పాస్టర్ గారిని, రేపు మీరు 11:30కి వచ్చేయండి అని. ఎందుకంటే పాస్టర్ గారు అడిగారు, ఎందుకమ్మా 11:30 అంటే మీరు 11:30కి వచ్చేయాలండి అందండి. ఎందుకు 11:30 అంటే ఆవిడ ఎప్పుడు మాట చెప్పిన బేపనైన ముహూర్తం 11:30కే పెట్టాడంట. పిలవడానికి ఆవిడకి సిగ్గులేదు చెప్పండి. ఇంకా నెక్స్ట్ నన్ను అడగండి. నేను అడుగుతున్నాను, నువ్వు చర్చికి వచ్చి ముహూర్తాలు చూస్తున్నావంటే నేనేమనాలి? ఇలాంటి హౌస్ ఓపెనింగ్ ఒకటి జరిగిందంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి హౌస్ ఓపెనింగ్ జరిగితే ఎన్ని మూఢనమ్మకాలు చేయాలని చేస్తారా చేయరా? నేను అడుగుతున్నాను, దేవుళ్ళు ఉన్నామన్న పేరే తప్ప ఆచారాలు ఆచరిస్తామా ఆచరించమా? ఇది చాలదా దేవుడు మనల్ని నరికి పడేయడానికి? ఇది చాలదా దేవుడు మనల్ని దీవించకుండా మొట్టికాయల మీద మొట్టికాయలు వేయడానికి? ఒక పెళ్ళికి ఆచారం, ఒక పబ్బానికి ఆచారం, ఒక కార్యక్రమానికి ఆచారం, ఒక ఇల్లు కట్టుకుంటే ఆచారం, ప్రతిదానికి ఆచారం. మనమే దేవుళ్ళు ఉండి ఇంత సత్య సంబంధమైన కాలంలో ఉండి ఇలాంటి పనులు చేస్తే ఆ పూర్వకాలం ఇశ్రాయేలు మనకన్నా ఎక్కువ చేశారు. ఎంత చేశారో తెలుసా? ఐగుప్తీయులు ఏం చేశారు అదే చేశారు. ఏం చేశారు ఐగుప్తీయులు? ఇక్కడ రాసిలేదు కానీ ఒకసారి యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదవండి. 7వ సంవత్సరము ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుంటే సందర్భం చెప్తున్నాడు. యెహెజ్కేలు తెలుసుగా, ప్రవక్త యెహెజ్కేలు దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలు అందరూ వచ్చారట. వచ్చి ఏమంటారంటే, మన పంటలు ఎలా పండుతాయి, మన కడుపులు ఎలా నిండుతాయి, మన సంతానం ఎలా అభివృద్ధి పొందుతుంది, జాతి దేశం ఎలా దీంపడుతుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి, యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయి, వీటన్నిటి గురించి దేవుడిని మనం చేయవయ్యా అని ప్రవక్త అయిన యెహెజ్కేలు దగ్గరికి వస్తే ఆ యెహెజ్కేలు పెద్దల పక్షాన ఎవరికి విజ్ఞాపన చేయడానికి కూర్చున్నాడట? దేవుడికి. ఎప్పుడైతే యెహెజ్కేలు పెద్దల పక్షాన విజ్ఞాపన చేయడానికి కూర్చున్నాడో అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో అన్నాడు, వీళ్ళ కోసమా నువ్వు విజ్ఞాపన చేసేది? వీళ్ళ కోసం విజ్ఞాపన, వీళ్ళకి చరిత్ర జ్ఞాపకం చేయి. వీళ్ళ పితరులు ఏం చేస్తారో వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళ పితరులు ఏం చేస్తారు? ఐగుప్తిలో నన్ను ఎక్కిరించే పనులు చేశారు. ఎలాంటి పనులు చేశారు? 4వ వచనంలో, వారికి న్యాయము తీర్చుదువా? యెహెజ్కేలు నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన ఏ కృత్యములు వాళ్ళకి తెలియచేయి. ఏ కృత్యములు అంటే, వాళ్ళ పంటలు బాగా పండాలని పంట పొలాల్లో చంటి పిల్లలు నరికేశారు. వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పినా, వాళ్ళ పంటలు బాగా పండవు కాదు, వాళ్ళ దేశం ఆశీర్వదింపబడాలని వ్యభిచారమే ఆరాధన అన్నారు. ఇంకా చెప్తాను వినండి, చరిత్రలో జరిగిన పచ్చి దేవుడిని ఎక్కిరించే పచ్చి నీచమైన భయంకరమైన పాపాలు ఇవి. ఐగుప్తిలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? విగ్రహాలకి బలిచ్చారు. ఇంకా ఏం చేశారు? ఇలాంటి పనులు ఎందుకు చేస్తారని అడిగితే వాళ్ళు చెప్పిన పని ఏంటి చెప్పినా, ఇది దేవుడికి ఆరాధన అన్నారు. ఇది దేవుడిని ఆరాధించడం అన్నారు. అందుకే వాళ్ళు చేస్తున్న ఏ కృత్యములు వాళ్ళు తెలియజేయి.
ఎట్లనగా ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఇశ్రాయేలు ఏర్పరచుకున్నాడు, యాకోబు సంతతికి ప్రమాణం చేస్తున్నాడు, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యేకపరచుకుని ప్రమాణం చేసి నేను నా దేవుడైన యెహోవాని నేను ప్రకటించిన కాలమున వారు ఐగుప్తు దేశం రప్పించి వారి కొరకు నేను హెచ్చరించినదంతయు పాలు తేనెలు ప్రవశించు సకల దేశములకు ఆభరణమైన దేశంలోనికి తీసుకుని పోదని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేసేదాను. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతి వాడు తనకి ఇష్టమైన హే కృత్యములు విడిచిపెట్టవలనని ఐగుప్తి విగ్రహాలను పూజించడం చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండా ఉండవలనని నేను వారికి ఆజ్ఞాపించింది. అయితే వాళ్ళని మాట చెప్పినా నా మాట వినలేదు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తిలోకి మరణదూత వస్తున్నప్పుడు కేవలం మరణదూత ఐగుప్తీల మీదకే కాదు, చెప్పండి, ఇశ్రాయేలీల మీద కూడా వచ్చింది. ఎందుకు నడుతున్నాను? ఐగుప్తీల మీదకి వచ్చిన మరణదూత, ఐగుప్తీల మీదకి వచ్చిన దేవుడు ఇశ్రాయేల్ మీద కూడా ఎందుకు వస్తున్నాడంటే, ఐగుప్తీలు ఏం చేశారో ఇశ్రాయేల్ అదే చేశారు. ఐగుప్తీలు ఏం చేశారు? ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి బలిచ్చారు. ఇశ్రాయేల్ ఏం చేస్తారు? వేలో బలి ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఐగుప్తులు ఏం చేశారు? విగ్రహాల ముందు నగ్నంగా నాట్యం చేసి ఆరాధన అన్నారు. వీళ్ళు కూడా అదే పనులు చేశారు. చెట్టుకి మొక్కారు, పుట్టక మొక్కారు, నదికి మొక్కారు, సూర్యుడికి మొక్కారు, నేలకు మొక్కారు, పంటకు మొక్కారు. ప్రతి దాన్ని దేవుడు చేశారు. ఇటు యెహోవాను మొక్కుతూ ఇశ్రాయేల్ కూడా వీటిని కూడా మొక్కడం ప్రారంభించారు. దేవుడికి కోపం రేపారు. అప్పుడు దేవుడు అన్నాడట 9వ వచనంలో, అయితే నేను ఏ అన్యజనులు ఎదుట క్షమించిన 8వ వచనంలో, అయితే వారు నా మాటను విననొలక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు అంటే నీచమైన పనులు చేయటం మానలేదు, ఐగుప్తి విగ్రహములను పూజించటం మానలేదు కనుక వారు ఐగుప్తి దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందునని అనుకోండి. చంపేయాలనుకోండి, గుర్తుపెట్టుకో. అంటే ఆ రాత్రి దేవుడు చేయాలనుకున్న పని అంటే చెప్పనా, మీరు గమనించండి. ఆ రాత్రి దేవుడు చేయాలనుకున్న పని ఐగుప్తీల్ని చంపడమే కాదు, ఇశ్రాయేల్ని కూడా చంపేయాలనుకున్నాడు. ఐగుప్తీలతో పాటు ఇశ్రాయేల్ని కూడా దేవుడు చంపేయాలనుకుంటే చంపకుండా ఆగిపోయాడు. కారణం ఏంటంటే మాట ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాము, చెప్పండి, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చాడు. ఏమని? నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశ్రయిస్తాను. ఈ మాట ఇచ్చడానికి దేవుడు ఏం చేశాడంటే, మాట ఇచ్చి మాట తప్పడానికి ఆయన నరుడు కాదు, మాట ఇచ్చి మాట తప్పి మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదు. కనుక దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట తప్పిపోకూడదు. పైగా అన్యజనుల మధ్య దేవుడు హేళన చేయబడకుండా ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక రాయితీ ఇచ్చాడు. ఆ రాయితీ ఏంటంటే, అబ్బాయి మిమ్మల్ని చంపకుండా నేను వదిలేయాలంటే కారణం ఒకటే, మిమ్మల్ని ఏమి అనకుండా వదిలేయాలంటే ఒకటే సూత్రం. ఆ సూత్రం ఏంటంటే, మీరు ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తెచ్చుకోండి. ఐగుప్తీల మీద వడగండ్లు పడుతున్నాయి కానీ మీ మీద పట్టలేదు, నేను ఆపేశాను. ఐగుప్తీల మీద మెరుపులు పడుతున్నాయి కానీ మేమే పడకుండా ఆపాను. ఐగుప్తీల మీద మిడతలు దాడి చేస్తున్నాయి కానీ మేమే, అంటే సేమ్ దేశంలో ఉన్నారు, అక్కడ పడుతున్న రక్తపు ఏర్లు ఇక్కడ రావట్లేదు. కారణం ఏంటంటే నేను చెప్పింది చేయాలి. ఇప్పుడైనా నేను చెప్పింది చేస్తే మరణదూత కానీ నేను కానీ మిమ్మల్ని ఏమన్నా ఏం చేయం ప్రభు అంటే వాటిని పూజించడం మానేసి ఆ మూఢనమ్మకాలకు దూరంగా జరిగి ఈ రాత్రి మీరు చేయాల్సిన పని ఏంటంటే గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తెచ్చుకుని వధించాలి. జాగ్రత్తగా వినండి, రెండవ రాకల్లో ఏం జరగబోతుంది అక్కడ ఉంది. గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తెచ్చుకుని దాన్ని వధించాలి. ఎప్పుడైతే వధిస్తారో దాని రక్తాన్ని పై కమ్మికి అడ్డు కమ్మికి పూయాలి, దాని మాంసాన్ని బుధించాలి. ఈ టైంలో మరణ దూత నేను వస్తాను. వచ్చి ఏం చేస్తారంట? 12 చెప్తున్నాడు, ఈ రాత్రి ఐగుప్తి దేశంలో సంచరించి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతుంది, చెప్పండి, ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీరుస్తాను అంటున్నాడంటే ఐగుప్తి దేవతలు తీర్పు తీర్చాలంటే అసలు దేవతలు ఉన్నాయా? నా మాటలు అర్థమవుతుంది లేదు. దేవుడు దేన్నన్నా సహిస్తాడు కానీ మూఢనమ్మకాలు కానీ విగ్రహ ఆచారాల జోలికి కానీ పసిపిల్లలను బలిచ్చేలాంటి వాటి జోలికి కానీ రక్తపాతము జంతు బలుల జోలికి కానీ మీరు పోయారో కొంపడ తెచ్చి మీదెట్టుకుంటున్నారని మాత్రం మర్చిపోకండి. ఉంటే పూర్తిగా ఈ దేవుళ్ళు ఉండండి, లేదా పూర్తిగా లోకంలోకి పోండి. అటు ఇటు 2 పడ మీద అడిగేసి ఇక్కడ మేము ప్రార్థన చేయించుకుంటాం, అక్కడ ముహూర్తం పెట్టించుకుంటాం అంటే నీకు సమాధి రెడీ చేస్తాడు ఏమనుకుంటున్నావు?
నేను అంటున్నాను, ఇల్లు కట్టుకున్నప్పుడు మేము ప్రార్థన చేయించుకుంటాం, వేపనాయంతో ముహూర్తం పెట్టించుకున్నామంటే ఇంటిని నిన్ను సమాధి హతుడేమనుకుంటున్నావు. ఉంటే ఈ దేవుడితో సీరియస్గా కంటిన్యూ అవ్వు, లేదా పూర్తిగా లోకంలోకి పో. నువ్వు అటు ఇటు ఉంటా అంటే కుదరదు. ఐగుప్తిలో వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే యెహోవాని మొక్కేస్తున్నారు, ఐగుప్తి దేవతల్ని మొక్కుతున్నారు. దేవుడికి పెట్టాల్సింది పెడుతున్నారు, విగ్రహాలకి పెట్టాల్సింది పెడుతున్నారు. వీళ్ళు చేస్తున్న పనికి దేవుడు కోపం వచ్చి అన్నాడు, అసలు మీరందరూ బాగుపడాలి అంటే రక్తపాతం ఆగాలి. రక్తపాతం ఆగాలంటే మీ మూఢనమ్మకాలు ఆగాలి. మీ మూఢనమ్మకాలు ఆగాలి అంటే ఈ రాత్రికి దేవతలకు తీర్పు తీర్చాలి. ఇప్పుడు ప్రశ్న, దేవతలు ఉన్నాయా లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? ఉన్నాయి. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఒకవేళ దేవతలు ఉన్నాయన్నది నిజమైతే బైబిల్ ఒక మాట ఉంది, నేను తప్ప చెప్పండి వేరొక దేవుళ్ళు. ఇప్పుడు ప్రశ్న, నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట రైటా, ఈ దేవతలందరికీ తీర్పు తీస్తాను ఈ మాట రైట్? అంటే దేవతలుంటే నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడని అనకూడదు, నేను తప్ప వేరొక దేవుడికి మీరు మొక్కొద్దు అన్నాడు. మరి నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ దేవుడే రాత్రికి దేవతలందరికీ ఏం తీరుస్తాడంట? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఈ మాట రైటా, ఈ దేవతలకు తీర్పు తీస్తాను ఈ మాట రైట్? అంటే దేవుడే ఉన్నాడా, దేవుళ్ళు కూడా ఉన్నారా? మరి దేవుడే ఉంటే ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, దేవుడే ఉంటే ఈ దేవతలకు రాత్రి తీర్పు తీస్తానంటే ఉన్నాయా లేవా? చెప్పండి, ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి, ఉన్నాయా లేవా? ఆ మాట రైట్ అయితే ఈ మాట తప్ప, ఈ మాట రైట్ అయితే ఆ మాట తప్ప. ఒకవేళ నడుతున్నాను, లేదా అదే ఇది అంటే దేవుడు అక్కడొక మాట ఎక్కడొక మాట చెప్పొచ్చా? మనం చెబుతాం, గంటకు ఒక మాట, రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మనం చెబుతాం. ఈ వారం బాగుంటాం, వచ్చే వారం మొహం మాడిపోయి ఎడుతుంది, అదో రకం. మనం ఈ వారం అంతా మంచిగా మాడతాం, వచ్చే వారం అంతా గొడవలు పెట్టుకుంటాం. అంటే మనం మారిపోతాం, నడుతాం. నెలకు ఒకలాగా, రోజుకు ఒకలాగా, వారానికి ఒకలాగా, గంటకు ఒకలాగా ఉండేది మనం. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఆది కాండంలో ఒకలాగా, నిర్గమాకాండంలో ఒకలాగా, క్రొత్త నిబంధనలు ఒకలాగా ఉంటే మారిపోయే దేవుడిని మనం నమ్మొచ్చా? నేను అడుగుతున్నాను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నానంటే అంటే ఆది కాండంలో ఒకలాగా, నిర్గమాకాండంలో ఒకలాగా ఉంటావా? అలా మారిపోయేవాడు దేవుడు అవుతాడా? ఇప్పుడు చెప్పండి, ప్రశ్న అడుగుతున్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆ మాట రైటా, ఈ దేవుళ్ళందరికీ తీర్పు తీస్తాను ఈ మాట రైటా? ఈయనుంటే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళుంటే ఈయనన్న మాట తప్పవాలి, ఏది రైట్? మనం త్వరగుదిలే మేము పోతామన్నాడు, చూడకండి, చెప్పండి, రెండూ రైటే. నేను అడుగుతాను, నేను తప్ప వేరొక దేవుడు లేడంటే మరి ఆ మాటకి ఈ దేవుళ్ళేంటి? ఇప్పుడు ప్రశ్న, ఏటా మాటకి రైట్ అంటే జాగ్రత్తగా వినండి, దేవుళ్ళుగా ఉన్నాయి కొన్ని, దేవతలుగా ఉన్నాయి కొన్ని. అంటే దేవుళ్ళే కానీ దేవుళ్ళు కాదు, దేవతలే కానీ దేవతలు కదంటే దేవుడిగా చెప్పుకుంటున్న బినామీలు ఏవో ఉన్నాయి. ఆ బినామీలు ఎవరంటే ఒక ఆకారం. ఆ ఆకారాన్ని పెడితే గుర్తుపెట్టుకోండి, ఐగుప్తిలో దేవుళ్ళు ఎవరు తెలుసా? మీరు కావాలంటే గూగుల్ని అడగండి, అని అడగండి, చూపిస్తుంది. ఐగుప్తిలో దేవుళ్ళు ఎలా ఉంటారో ఒకసారి మీరు టైప్ చేసి అడగండి, విచిత్రంగా భయంకరంగా ఉంటాయి బొమ్మలు. సగమేమో ఎద్దు ఉంటుంది, సగమేమో నక్కు ఉంటుంది, సగమేమో జంతువు ఉంటుంది, సగమేమో మనిషి ఉంటాడు. అంటే సగం మనిషి జంతువు కలిసిపోయిన ఆకారమే దేవుడు. అలాంటి పెద్ద బొమ్మలు తయారు చేసి మీరు చూడండి, ఈజిప్ట్ కల్చర్ మీరు చదవండి, అలాంటి పెద్ద బొమ్మను తయారు చేస్తే బొమ్మలను మొక్కితే జరిగే కారణం ఏంటో చెప్పనా? మరులు కొలపబడతారు. మరులు కొలపబడడం అంటే దాని అర్థం ఏంటి? దాని దగ్గర ఏదో ఒక రక్తపాతం జరిగిస్తారు. నేను అడుగుతున్నాను, మరులు కొలపబడితే ఏం చేస్తారంటే ఆకారం దగ్గర ఏముంటుందంటే, నేను అడుగుతున్నాను, ఏదో శక్తి ఉంటుందని కాదు, కానీ సాతానుగాడు దాన్ని ఆబ్జెక్ట్గా మార్చుకుంటాడు. ఇప్పుడు బాగా వినండి, మీరు ఈ టేబుల్ మొక్కి ఈ టేబుల్నే దేవుడు 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 అన్నాడు అనుకోండి, టేబుల్లోకి దేవుడు వస్తాడా? రాడు. కానీ దీన్ని మీరు దేవుడు చేస్తే దీన్ని బేస్ చేసుకుని చెడగొట్టేవాడు ఒకడు వస్తాడు. దేవుడు రాడు కానీ ఆడు వస్తాడు. ఆడెవడు చెప్పండి? ఆడొస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆడొచ్చేసాడనడానికి గుర్తేంటి? ఆడు ఎక్కడుంటే అక్కడ నీచమైన పనులు చేస్తాడు. మీరు చూడండి, దేవుడున్న దగ్గర దేవుడు లేని దగ్గర తేడా ఏంటంటే, దేవుడున్న దగ్గర ఇప్పుడు సినిమా పాట ఇక్కడ పాడగలమా? ఎవడైనా ఇక్కడికి వచ్చి సినిమా పాట పాడతాడా? డెప్ప ఉప్మాయిలో కొడతాం, పాడతాడా? ఇక్కడ ఎవడైనా బూతులు మాట్లాడగలడా?
నడుతున్నాను. సినిమా పాటల పాడలేం, బూతులు మాట్లాడలేం. ఈయన గ్రంథం పట్టుకొని ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడ సినిమాలు కానీ బూతులు కానీ మాట్లాడలేం. కానీ కొన్ని ఆకారాల దగ్గర కూర్చొని సినిమా పాటలు, భయంకరమైన నృత్యాలు, ఇంకా మద్యం తాగి జంతువులు వదిలించి చిన్నపిల్లల తలలు కూడా నరికేస్తున్నారంటే ఇంత నీచమైన కార్యాలు జరుగుతుందంటే అక్కడ దేవుడు ఉన్నట్టా ఏదో ఉన్నట్టా చెప్పండి? ఏదో ఉంది. దాని పేరే పడిపోయిన దురాత్మల సమూహం. ఇవి ఐగుప్తిలో దేవుళ్ళుగా కలుగజేశాయి. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తిలో ఎప్పుడైతే దేవుళ్ళుగా దురాత్మల సమూహం కలుగు చేసిందో, దురాత్మ ఉన్న దగ్గర సొసైటీ ఎలా ఉంటుందంటే మనుషుల్ని చంపుకుంటారు, పసిపిల్లలను చంపేస్తారు, నీచమైన కార్యాలు చేస్తారు, క్రైమ్ రేటు పెరిగిపోద్ది. ఆడున్నాడన్నాను అది గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు ఎంత బాగుపడాలి అంటే ముందు ఈ దేవతలకు తీర్పు తెచ్చాలి. ఆ దేవతలు ఎవరంటే పడిపోయిన దురాత్మల సమూహం. ఈ దురాత్మల సమూహం పీక పట్టుకుంటే కానీ, ఈ శక్తుల్ని మొక్కి అలవాటు పోతే కానీ వీళ్ళు మారరు. వీళ్ళు మారాలి అంటే వీళ్ళ నమ్మకాల మీద కొట్టాలి. వీళ్ళ నమ్మకాల మీద కొట్టాలంటే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ రాత్రికి దేశం మీదకి రాబోతున్నాను. ఇప్పుడు చెప్పండి, దురాత్మలతో యుద్ధం చేయడానికి ఐగుప్తి మీదకి రాబోతున్నాడు. ఐగుప్తి మీదకి వచ్చినప్పుడు ఆ దేవుడికి తీర్పు ఇచ్చాడు. 10 తెగుళ్ళ చేత తీర్పు. సూర్యుడు ఒక దేవుడు, సూర్యుని చీకటిగా మార్చేశాడు. నది ఒక దేవుడు, నదిని రక్తంగా మార్చేశాడు. భూమి ఒక దేవుడు, భూమి నుంచి మిడతలు లేపి పంటను తినేలా చేశాడు. అంటే ఐగుప్తుల వారికి అన్ని దేవుడే. చివరికి ఐగుప్తులకి దేవుడు ఎవరు తెలుసా? ఫరో కూడా దేవుడు. ఫరో కూడా గడ్డలు వచ్చేలా చేశాడు. ఫరో కొడుకు దేవుడు, ఫరో కొడుకుని కూడా చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఏది దేవుడు అన్నాడో ఆ దేవుడిని చీకటిగా మార్చేశారు. వీళ్ళు ఏది దేవుడు అన్నాడో ఆ నదిని రక్తంగా మార్చాడు. వీళ్ళ దేవుళ్ళు అన్న ప్రతి దాన్ని దేవుడు దులిమార్చాడు. ఈ దులిమాడుతున్నప్పుడు దేవుడు చేస్తున్న పని ఏంటంటే వీటిని నమ్మిన వాళ్ళ సంగతి కూడా తెలుస్తాను. వీటిని నమ్మిన వాళ్ళు ఎవరంటే ఐగుప్తీలు నమ్మారు. ఐగుప్తీలు నమ్మడమే కాదు, ఇశ్రాయేలు కూడా నమ్మారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు నమ్మారో ఇప్పుడు ఇశ్రాయేలు కూడా చంపేయాలనుకున్నాడు. కానీ చంపేయాలనుకున్న దేవుడు ఎందుకు ఆగాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళని చంపకుండా ఆగాలి అంటే దేవుడు ఒక రాయితీ ఇచ్చాడు. ఆ రాయితీ ఏంటంటే మీరు గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తెచ్చుకొని ఎవడైతే వధిస్తాడో రక్తాన్ని పూసి వెనకాల ఎవడైతే దాక్కొని ఒక కూటం పెట్టుకొని కుటుంబ సమేతంగా కూడుకొని ఎవడైతే ఆ మాంసాన్ని తింటాడో వాడిని వదిలేస్తాడు. ఇప్పుడు ప్రశ్న, సేమ్ ఇదే జరగబోతుంది రెండవ రాకడలో. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తిలో ఏం జరిగిందో చెప్పండి, రెండవ రాకడలో అదే జరగబోతుంది. ఐగుప్తిలో ఏం జరిగింది? ఐగుప్తి ప్రజలందరూ నీచమైన సంస్కృతికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏ సంస్కృతిలో ఉందో చెప్పండి? నీచమైన సంస్కృతిలో ఉంది. ఐగుప్తికి ఏ దయ్యాలైతే పట్టాయో ఈ ప్రపంచం మొత్తానికి ఏం పట్టాయి చెప్పండి? దయ్యాలు పట్టాయి. ఆ మాట నేను అనలేదు, ఎవరన్నారు? గలతీయులకు రాసిన పత్రిక తీయడం ముగిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలం, ఇది ప్రస్తుతం, ఈ కాలము ఏ కాలము చెప్పండి? ఐగుప్తికి పట్టినోడు ఎవరు? దుష్టుడు. దుష్టుడికి మరొక పేరేంటి? సాతాను. సాతాను ఐగుప్తిలో ఎలా మారాడు? దేవతలుగా మారాడు. ఇప్పుడు చెప్పండి, సాతానుగాడి పని పడ్డానికి రాత్రికి రాత్రి దేవుడు వచ్చాడు. సాతానుగాడి నమ్మకాలు నమ్ముతున్న వారిని కూడా చంపడానికి వచ్చాడు. అందులో ఇశ్రాయేలు కూడా ఉంటే మిమ్మల్ని ఏమనకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే రక్తం వెనకాల దాక్కోవాలన్నాడు. ఇప్పుడు చెప్పండి, సేమ్ ఐగుప్తిలాగా ఇప్పుడు దేశం ఉండాలి చెప్పండి? ప్రపంచ దేశాలు ఉన్నాయి. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. నిన్నో మొన్నో వార్త మీరు చూసారు లేదో, ఇది దుష్టకాలం అనడానికి గుర్తు అని చెప్పిన, దుష్టకాలం అనడానికి గుర్తు మనుషులే కోడిల్ని మేకల్ని చంపుకుంటున్నారు. ఇదే కాలం చెప్పండి. ఒకప్పుడు ఎక్కడో నరుక్కున్నారని చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ నరుక్కుంటున్నారు చెప్పిన? మన ఈదిలో నరుక్కుంటున్నారు. ఇది ఏ కాలం? నేను ఇంకా అడుగుతున్నాను చెప్పండి. ఒకప్పుడు నచ్చితే నచ్చాడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పారు పెళ్ళిళ్ళలో. ఇప్పుడు నచ్చినోడికి నచ్చనోడికి స్కెచ్ చేసేస్తున్నారు ఆడపిల్లలు.
చూసారా వార్త మీరు? నేను అడుగుతున్నాను, ప్రియుడికి కాబోయేవాడితోనే ₹1,00,00,000 అకౌంట్ ఎంత బలిసి కొట్టుకుంటున్నారండి వాళ్ళు. ₹1,00,00,000 అకౌంట్లో ఏంచి ఈడు నచ్చలేదనంట, ఎక్కడో మనం సరదాగా షికారుకి వెళ్దాం రాని ఆడిని పైకి తీసుకెళ్ళి నేను సెల్ఫీ తీసుకుంటాను, ఇప్పుడే వాటర్ తాగుతాను ఆగాని ఈవిడ ఇలా కిందకు కొనుక్కుంటే వెనకాల నుండి ఆ ప్రియుని రప్పించి ఆ పై కొండ మీద నుంచి ఈయన దోసిందండి కాబోయేవాడిని. కిందడిపోయాడు. ఎందుకు ఇలాంటి పని చేసావనంటే ఈ పిల్ల ఏం చెప్పింది చెప్పనా, నాకు ఆడు నచ్చలేదు. నచ్చకపోతే మానేసి కదండి. నాకు నచ్చలేదంటే నేను నచ్చలేదని మా నాన్నకి చెప్పాను, నేను నచ్చలేదని అందరికి చెప్పాను. అని నువ్వు ఎక్కడ చెప్పావు అని అడిగారు. నాకు నచ్చలేదని చెప్పదు అంటే నచ్చలేదని చెప్పలేదంటే వాడి దగ్గర డబ్బులు తినేసి వాడిని మాయ చేసి వాడితో బతిరేలు చేయించుకుని అన్నీ చేయించుకుని అక్కడి నుంచి గెంటేసి నిన్న మొన్న పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఆ అమ్మాయి చెప్పిన కారణం ఏంటో తెలుసా? ఆడు ఇగ్గెట్టుకున్నాడని నచ్చలేదంట. అంటే బట్టపురంటే చంపేస్తారండి? నడుతున్నాను, ఇగ్గెట్టుకున్నాడు నడుతున్నాను, ఇగ్గెట్టుకున్నాడు బజ్జుందని చంపేశారంట. ఇది ఏ కాలమో? దుష్టకాలం నడుతున్నాను. మనుషులు చంపుకోవడం ఏంటి? మీరు చూసారు లేదు, అక్రమ సంబంధానికి పసిపిల్ల కౌగిట్లో అడ్డొచ్చిందని ఒక మూర్ఖుడు 2 కాళ్ళు పట్టుకుని ఆ పిల్లని సిమెంట్ రోడ్డు కేసి లెగిసి కొట్టి చంపేశాడు. మీరు చూసారా? ఇది ఏ కాలం? భర్తను చంపే భార్యలు ఎక్కువైపోయారు, భార్యను చంపే భర్తలు ఎక్కువైపోయారు, అత్తలను చంపే కోళ్ళు ఎక్కువైపోయారు, తల్లిని సున్నీతో బిగించి చంపేసే కూతుర్లు ఎక్కువైపోయారు. ఇది ఏ కాలము? ఆ మాటలు మీకు అర్థమవుతలేదు. ఐగుప్తి అంత ఘోరంగా పాడవడానికి, ఫరో దగ్గర నుంచి సామాన్యుడి వరకు పాడవడానికి కారణం ఏంటో తెలుసా? ఐగుప్తికి దయ్యం పట్టింది. ఇప్పుడు ప్రపంచం అంతా పాడవడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచానికి ఆడే పట్టాడు. పౌలు అంటున్నాడు, ఇది దుష్టకాలం, ఇది దుష్టుడి కాలం. పసిపిల్లల అక్రమ సంబంధాలు చంపేస్తున్నారు. మీరు చూసారు లేదు, బకెట్లో పిల్లల మొఖాలు ముంచి చంపేశారు. నీళ్ళ బకెట్లో. మొన్న మధ్య మీరు వార్త చూసారు లేదు, భార్యను 150 ముక్కలు నరికాడు. 150 లెక్కెట్టుకున్న ముక్కలేడు, 150 ముక్కలు నరికాడట. భార్యను 150 ముక్కలు నరికి బకెట్లో పెట్టేశాడు బాత్రూంలో. మరొక ఆవిడ ఏం చేసింది తెలుసా? స్త్రీ జాతిలో మేము మాత్రం తక్కువ తిన్నాం ఏంటని భర్తను 75 ముక్కలు నరికింది ఈవిడ. మా ఏరియాలో కావడం ఆవిడ ఏం చేసింది తెలుసా? భర్తను 75 ముక్కలు నరకడమే కాదు, ముక్కలు నరికేసి ముక్కలు పక్కింటికి వాసన వస్తాయని ఉడకబెట్టేసింది. ఎన్ని తెలివితేటలో! నేను అడుగుతున్నాను, కోడిని కోసినంత ఈజీగా, మేకను కోసినంత ఈజీగా, జంతువులు కోసినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ని కౌగులు పంచుకున్న భార్య భర్తను చంపుకుంటున్నారంటే ఇది ఏ కాలము? గర్భాన పుట్టిన బిడ్డల్ని నేలకేసి తొక్కేస్తున్నారంటే ఇది ఏ కాలము? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పేరు అడగండి. తప్పుడు పనులు చేసి అమ్మ బాబులు చదివించుకొని పంపితే తప్పుడు పనులు చేసి ఒళ్ళు ఈటెక్కువైపోయి వాళ్ళ తప్పుడు పనులు చేసి అమ్మ నాన్న కళ్ళు కప్పితే హాస్టల్ గదిలో బిడ్డను కనేసి బలవంతంగా కన్నాలంటే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ బయట తెలిసిపోద్దామని చెప్పి వీళ్ళు చేసిన తప్పుడు పనికి హాస్టల్లోనే బలవంతంగా అన్నారు. ఆపరేషన్ ఎలా చేసుకున్నారో తెలుసా? యూట్యూబ్లో చూసి చేసేసుకున్నారు. యగాదిగా ఆపరేషన్ చేస్తే ఆ విద్యార్థి చచ్చింది, ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఆ బిడ్డను పుట్టిన గంటకాల తుప్పల్లోకి విసిరేస్తే ఆ బిడ్డ మా దగ్గర జరిగింది. చిన్న బిడ్డ చనిపోయిందంట. పుట్టిన బిడ్డని తల్లి లాంటిది విసిరేస్తుందంటే ఇది ఏ కలంకి? జాలి, దయ, కరుణ, కాపరాలు, విలువలు, తల్లిదండ్రులు, ప్రేమ, అనురాగం ఇవి ఉన్నాయా? ఇది మంచి కాలం కాదు, చెప్పండి. దుష్టకాలం. ఇది వానాకాలం అనుకోకండి, ఇది దుష్టుడి కాలం, ఇది భయంకరమైన కాలం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి నమ్ముతున్నది ఎవరు నమ్ముతున్నారంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, అందరు ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు. ఇంకా చెప్తున్నా, ఈ మొబైల్ ఉందండి, ఒక్క మంచి ప్రోగ్రాం ఒకటి చూపించండి. ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ రికమెండ్ చేసే కార్యక్రమాలు ఏంటి చెప్పిన? అశ్లీలత. యూట్యూబ్లో రికమెండ్ చేసే వీడియోలు ఏంటి చెప్పిన? అశ్లీలత. యూట్యూబ్లో మెజారిటీ వీడియో ఏంటి చెప్పిన? డబుల్ మీనింగ్ డైలాగ్. మీరు చూడండి, ఒక్కటి మంచి ఉందా? కామెడీ షోల్లో సంసారాల మీద జోకులు మీరు చూడండి, కావాలంటే ఉన్నాయిగా. జబర్దస్త్ అది ఇది అని అడుగుతున్నా. జబర్దస్తిలో స్క్రిప్ట్ ఏంటి చెప్పండి? జోకులు ఎవరి మీద చెప్పిన? భార్య ఏమో పిల్లల మీద జోకులు వేస్తాడు, క్షమించండి, భర్త ఏమో పిల్లల మీద జోకులు వేస్తాడు, భార్య ఏమో భర్త మీద జోకులు వేస్తాడు. ఇద్దరు కలిసి అత్త కోళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కిరికిర్లు పెడతారు.
ఇవి జోకులు, ఇవి నవ్వులు, అలాంటి స్టోరీలు మీరు చూసి నవ్వుతున్నారంటే మీరు వాళ్ళలో ఒకలాంటి వాళ్ళే. సినిమా కల్చర్ బాగుందా అని అడుగుతున్నాను. సినిమా కల్చర్ బాగుందా? మీరు ఏ సెక్టార్ చూడండి, ప్రపంచం బాగుందనడానికి సినిమాలు ఏంటి చెప్పనా? ఇప్పుడు సినిమాలు ఎలాంటివంటే కొడుకు దిద్దిన కాపురం చెప్పండి, ఈ కాదు. ఇప్పుడు సినిమాలు ఏంటి చెప్పనా? ఈరగాడే తలకాయలు నరికెత్తాడు. ఈరగాడు ఫ్లెక్స్లు పెడతారు కదా మన సిగ్గులేని కొడుకులు అందరూ. ఈరగాడు ఏం చేస్తాడంటే ఆడ తల నరికేస్తాడు, ఆడ తల ఈ చేత్తో పట్టుకుంటాడు, కత్తి చేత్తో పట్టుకుంటాడు, లింగి పైకి కడతాడు, సుత్తట్టుకుంటాడు, కత్తి తట్టుకుంటాడు. ఈ రక్తం మీదొలికి పోయి వెళ్ళిపోతుంటే ఆ సినిమాలు తెగాడెత్తున్నాయంట. అడుగుతున్నాను, రక్తాన్ని సిందిస్తే సినిమాలు ఆడేయడం ఏంటండి? మన అర్థమవుతున్నాయి? రక్తాన్ని సిందిస్తే సినిమాలు ఆడటం ఏంటి? అలాంటి హీరో ఫ్లెక్స్ అంట మన కొడుకులంట మన ఏరియాలో కట్టారట. ఆ నరికేసి ఆడ తలకాయ పట్టుకుని పరిగెడుతుంటే ఆ ఫ్లెక్స్ కట్టి వీళ్ళ కింద ఈదులో ఫోటోలు వేసుకుంటారు. అసలు వీళ్ళు నరికెత్తే ఊరికి సగం దరిద్రం ఉలిపోనండి. వైలెన్స్ ఫ్లెక్స్లు పెట్టడం ఏంటి? మీరు చూడండి, ఎక్కడైనా బాగుందా? పోనీ విద్యాశాఖను చూడండి, ఎక్కడో 10% 20% బాగుందేమో కానీ గురువులే విద్యార్థులని సరిచేస్తున్నారు లేదా? గురువులు పురుగులయ్యారు. మీరు చూడండి కావాలంటే. పోనీ బాబాలు మంచుకున్నారా, దైవజనులు పాస్టర్లు మంచుకున్నారా, లేదా స్వామీజీలు మంచుకున్నారా? ఎక్కడ మీరు చూడండి, ఆధ్యాత్మిక సెక్టారు బాగాలేదు, విద్యా వ్యవస్థ బాగాలేదు, మెడికల్ ఫీల్డ్ బాగుందా? రోగి పాడైపోయాడని మనం ఏడుస్తుంటే రోగిని ముందెట్టి ఇలా బేరం ఆడతారు. ఈ లోపల ఈ బేరాలకే చచ్చిపోయాడు వీడు. డాక్టర్ అంటాడు చచ్చిపోయిన శవాన్ని బయటికి ఇవ్వాలి అంటే ముందింత కడతారు మిగతాడు. శవాలతో వ్యాపారం చేసే వైద్యులు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు, నేను కాదంటలేదు. శవాలతో వైద్యం చేసే వైద్యులు ఉన్నారు, రోగితో వ్యాపారం చేసే ఉన్నారు. ఎక్కడైనా మంచి ఉందా? ఇది ఏ కాలం చెప్పండి? దుష్టకాలం. గురువులకు పట్టాడు, విద్యార్థులకు పట్టాడు, చిన్నవారికి పట్టాడు. సంసారాలు భర్త కళ్ళు కప్పుతున్నారు, భార్య కళ్ళు కప్పుతున్నారు, తల్లిదండ్రులు కళ్ళు కప్పే పిల్లలు ఎక్కువైపోయారు. ఇది ఏ కాలం? దుష్టుడి కాలం. అందుకే మనుషులను చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచం బాగుపడాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఐగుప్తిలో ఏం జరిగిందో అదే జరగాలి. ఐగుప్తి బాగుపడాలి అంటే ఐగుప్తికి పట్టిన సీడ పీడ ఆ దేవతల సంగతి తేల్చాలి. ఇప్పుడు ప్రపంచం బాగుపడాలి అంటే వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తున్న ప్రభు యుద్ధం ఎవరి మీద ప్రకటిస్తున్నాడు తెలుసా? శత్రువు. ఆడెవడు చెప్పండి? సాతాను. ఆడిని తీసి పడేస్తే గాని ఈ మానవ జాతి బాగుపడదు. ఆడి కనిపించడు, వాడి కార్యాలు కనిపిస్తాయి, వాడు వినిపించడు, వాడు మాటలు వినిపిస్తాయి, వాడు ఎవరి దగ్గరికి నేరుగా వచ్చి చెప్పడు, వాడు చొప్పుంచి చెప్పిస్తాడు. ఇంకా చెప్తాను వినండి, వాడు చేస్తున్న పనులు నడుతున్నాను, అవి నమ్ముతున్న చిన్న చిన్నలండి. అవి నమ్ముతున్న చిన్న చిన్నలు ఏం కాదు. కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, పేర్లు ఏమడకండి. వాళ్ళ పార్టీలు గెలవాలని వయసులో ఉన్న పిల్లల్ని బలిచ్చే పార్టీ, రాజకీయ పార్టీలు మన ఇండియాలో ఉన్నాయంటే నమ్మగలరా? ఏ పార్టీ అని అడగండి. ఎలక్షన్లో ఒంటరిగా తిరగకండి, సీరియస్గా అని చెప్తున్నాను. రాజకీయ పార్టీ కొన్ని ఉన్నాయి, జంతువును బలేస్తుంది. మీరు చూసారు లేదో మొన్న మధ్య కొన్ని పార్టీలు వాళ్ళ నాయకుడి కట్ట గొర్రె తల నరికి, మేక తల నరికి ఆ ఫ్లెక్స్ మీదకి రక్తం చిమ్మించారట. వీళ్ళ చిమ్మించారని యువతల పార్టీ వాడు కూడా ఏం చేశారంటే వీళ్ళకు కూడా పశువుల తల నరికి వాళ్ళ నాయకుడి మీద రక్తం నరికి. అంటే వీళ్ళ పార్టీల కోసం జంతువులు నరికిన రేపు పొద్దున్న వీళ్ళకి నచ్చని వాళ్ళని కూడా నరికేసి ఫ్లెక్స్లకి బలివ్వరని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాతావరణంలో మనం బతుకుతున్నప్పుడు తెలియకుండానే కొన్నిటికి మనం అలవాటు పడిపోయాం. ఈ అలవాటు పడిపోయిన దేవుడు ఏమన్నాడు తెలుసా? వీటితో మీరు చెట్టా పట్టాలు వేసుకుని పర్లేదని తిరిగారో ఐగుప్తీని కొట్టిన దేవుడు త్వరలో లోకాన్ని కొట్టబోతున్న దేవుడు మనల్ని కూడా వదలకుండా కొట్టడానికి రెడీ అవుతాడంట. మమ్మల్ని ఏం చేయమంట ప్రభు అంటే, ఐగుప్తీలు ఇశ్రాయేలు ఏం చేశారో చెప్పండి, మనం అదే చేయాలి. ఏం చేశారు ఒకసారి ఆ 12వ అధ్యాయం 8వ వచనం చదివి ముగిద్దాం. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన పొంగని రొట్టెలను తినవలనని చేదు కూరలతో దాన్ని తినవలను,
దాని తలను కాళ్ళు తన అంతరందును అగ్నితో కాల్చవలను. పైన రాస్తున్నాడు, 2 నిలువు ద్వార కమ్ములకు ఆ రక్తాన్ని రాయవలను. ద్వారబంధపు కమ్ములకు పై కమ్మికి అడ్డు కమ్మికి రక్తాన్ని రాయాలి, మాంసాన్ని. ఇప్పుడు అడుగుతున్నాను, అంటే నేడు రేపు రెండోరా అక్కడ ఎందుకు జరగబోతుందంటే, ఐగుప్తిలో దేవతలను తీయడానికి దేవుడు ఎలాగైతే వచ్చాడో, ఈ ప్రపంచానికి పట్టిన దురాత్మలు తీయడానికి త్వరలో దేవుడు రాబోతున్నాడు. అది విద్యా వ్యవస్థకు పెట్టాడు, వాడు ప్రతి అధికారులకి పట్టాడు. అందుకే చూడండి, అధికారులు కూడా ప్రజలకు మంచి చేస్తున్నారా? పార్లమెంట్లో బ్లూ ఫిల్మ్లు చూస్తున్నారు అధికారులు, ఇంకేటని అడగండి. అసెంబ్లీ నుంచి ఎవడైతే ఉందో అక్రమ సంబంధంలో ఉన్న దానికి వీడియో కాల్ చేశారో ఒకడు ఎవడని అడగండి. ఇలా మనకు అధికారులు, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే అధికారులకి నీతి ఉందా? గురువులకి నీతి ఉందా? మీరు ఎక్కడైనా మీరు చూడండి, కొడుకులకు కూతురికి భయం ఉందా? చదివించండి అని పంపితే, వద్దమ్మా బండెక్కి తిరక్కమ్మా, వద్దమ్మా రేపు పొద్దు నీకు పెళ్ళి అయితే ఇబ్బంది అవుతుందంటే, వాళ్ళ అస్తమాలు వాళ్ళ అమ్మ చెప్తుందని వాళ్ళ అమ్మని చంపేసింది. నా మాట మీకు అర్థమవుతున్నాయి? ఎక్కడ చూడండి, పిల్లలకు భయం లేదు, పెద్దలకు భయం లేదు, గురువులకు భయం లేదు, నీతి లేదు. ఈ ప్రపంచం ఇంతలా నాశనం అయిందంటే కారణం వాడు దుష్టుడు. అందుకే ఈ కాలం ఏ కాలం అయిందో తెలుసా? ఇది దుష్టుని కాలమైంది. ఈ కాలం మారాలి అంటే రెండవ రాకడ జరగాలి. జరిగినప్పుడు ఆ విపత్తు మా మీదకి రాకుండా ఉండాలంటే మేము ఏం చేయాలంటే, ఇశ్రాయేలీలు ఏం చేశారో మన మీద చేయాలి. ఏం చేయాలి? గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తెచ్చుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నాను, అంటే ఇప్పుడు మనం పస్కా చేయాలా? అడుగుతున్నాను, మనం పస్కా చేస్తే సున్నత చేయించుకోవాలా? ఇవన్నీ మనం చేస్తే మనం క్రైస్తవులం ఎవరు అవుతాం? యూదులం అవుతాం. అంటే మనం యూదులమా? అది కాదు. కానీ మనకు ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటి నెల 10వ తారీఖున ఒక గొర్రె పిల్లని తెచ్చుకోవాలి. అది నిర్దోషంగా ఉందో లేదో 14వ తారీఖు వరకు కనిపెట్టాలి. ఆ 4వ తారీఖు సాయంకాలం 3 గంటలకు దాన్ని బలయ్యాలి. 3 గంటలకు దాన్ని బలేసి దాని రక్తాన్ని తెచ్చి నిలువు కమ్మికి అడ్డు కమ్మికి పూసి వెనక్కి పోయేదా. ఇది చదువుతుంటే ఎవరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చదివిన వారికి అలవాటు ఉన్న వాళ్ళు ఇట్టే పట్టుకోవాలి. ఇది చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుంది? యేసు ప్రభుని ఖచ్చితంగా అలాగే చంపేశారంటే ఇది యేసు ప్రభుకి ముంగుర్తు అన్నమాట. ఇప్పుడు మనం భుజించాల్సిన గొర్రె పిల్ల ఎవరు? గొర్రె అంటే గొర్రె కాదు, మేక అంటే మేక కాదు. ఈ దుష్టకాలంలో మనం భుజించాల్సింది ఎవరినంటే నజరేయుడైన యేసు. అందుకే మీరు చూడండి, ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? ఆయన 9 గంటలకు సిలువేశారు. సరిగ్గా ఎన్ని గంటలకు చనిపోయాడు చెప్పండి? సాయంకాలం 3 గంటలకు. 3 గంటలకి ఎందుకు చనిపోయాడు? ఆయన చనిపోవాలంటే చనిపోగలడు, లేవగలడంటే లేవగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకుంటకు ఆయనకు అధికారం కలదు. కానీ ఎగ్జాక్ట్ 3 గంటలకి ఎందుకు చనిపోయాడంటే, ఈ ప్రపంచాన్ని రక్షించే గొర్రె పిల్ల చెప్పండి సాయంకాలం అందే చనిపోవాలి. మరి మాట చెప్పున, నిర్దోషమైన గొర్రె పిల్లని తెమ్మన్నాడు. ఎస్, ఆయన నిర్దోషమైనడు. ఎంత నిర్దోషమైన అంటే, ఆ ఫిలాతు, ఆ హేరోదు ఆయనకి తీర్పు తీర్చేమన్నారంటే, ఈయన ఎందు ఏ దోషం లేదు, ఇది నిర్దోషమైన గొర్రె పిల్ల. రెండో చెప్తానండి, ఆయన సాయంకాలం అని చనిపోయాడు. ఇంకా చెప్తానండి, ఆ పస్కా బలి పశువులో ఆ 12వ అధ్యాయం మీరు ఇంటికి చదవండి. పస్కా బలి పశువు గొర్రె పిల్ల ఎముకు చెప్పండి ఎరగకూడదు. అందుకే యేసుప్రభుని కూడా చంపుతున్నప్పుడు ఆ పక్కనున్న దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఈ పక్కనున్న దొంగ కాళ్ళు ఎరగొట్టారు. కానీ ఎవరి కాళ్ళు ఎరగొట్టలేకపోయారు చెప్పండి? యేసుప్రభు కాళ్ళు ఎరగొట్టలేకపోయారు కాదు, పస్కా గొర్రె పిల్ల ఎముక ఎరవకూడదు కనుకే ఆయన ఎముకల్లోకి ఎముకైన ఎరవలేదు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ దుష్ట కాలంలో మనం రక్షింపడాలి అంటే మనకు ఒక పస్కా ఉంది. ఆ పస్కాని కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, ఈయన నిజమైన పస్కా బలి పశువు అన్నాడు. ఎక్కడ? ఒకసారి చూడండి, ముగిద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి 7వ వచనం చదువుదాం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్తము దౌటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయుడి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా బలు పశువు వధింపబడును గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వంతో అయినను పుల్లిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునైన పులిపిండితో
పండుగ ఆచరించేదము. ఏం చెప్తున్నాడండి? ఇప్పుడు మనం చూడాల్సిన గొర్రెపిల్ల అంటే ఐగుప్తి మీదకి దేవుడు మరణదూత వచ్చినప్పుడు ఎలాగైతే ఐగుప్తీలు గొర్రె పిల్లని మేక పిల్లని తీసుకుంటే బతికేశారో, ఇప్పుడు యేసు ప్రభు రెండో రాకడ జరిగితే, ఈ రాత్రే జరిగితే, వేవేల పరిశుద్ధ పరివారంతో ఈ రాత్రి అయిన వస్తే మనం బతికి బట్ట కట్టాలి అంటే మనకు ఒక గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్ల పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఆయనను మనం భుజించాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన భుజించడానికి ఆయన బతుకున్నాడు, ఇక్కడ భూమి మీద ఉన్నాడా? లేడు. ఆయన్ని ఎలా భుజిస్తామంటే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమని చెప్పండి ద్రాక్ష రసాన్ని మనం తీసుకోవాలంటే రెండవ రాకల్లో ఎవడో బతికి బట్ట కడతాడరా అంటే ఈ 12వ అధ్యాయం చెప్తుంది, రక్తాన్ని పూసుకొని మాంసాన్ని తిన్నాడు బతుకుతాడు. ఇప్పుడు ఆయన రక్తము ఆయన మాంసం ఎక్కడ దొరుకుద్దంటే రొట్టె ద్రాక్ష రసం. అంటే రెండవ రాకడలో సేఫెస్ట్ జోన్లో ఉండేది ఎవరు చెప్పిన? ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొనేవాళ్ళు. నేను ముగిస్తున్నా. నేడో రేపో రెండో రాకడ జరిగితే నీ కుటుంబం అంతా ఎక్కడ కూర్చోవాలి చెప్పనా? నీ కుటుంబం ఏ కూటములో కుటుంబం కూడుకోవాలి చెప్పనా? ప్రభురాత్రి సంస్కరణలో సంఘంలో కూడుకోవాలి. నీ బిడ్డకి ఇంకా బాప్తిజం లేకపోయినా, నీ కొడుక్కి ఇంకా బాప్తిజం లేకపోయినా, నీ భర్తకి భార్యకి ఇంకా బాప్తిజం లేకపోతే మీ కుటుంబం ఉగ్రత పాత్రగా మారబోతుంది. మీకు నచ్చినా నచ్చకపోయిన విషయం చెప్పిన, ఇంకా ఎవరైతే ఇక్కడ బాప్టిజం లేకుండా కూర్చున్నారో ఉగ్రత మీద వేసుకుని తిరుగుతున్నారని మాత్రం మర్చిపోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకా బాప్టిజం లేకుండా ఎవరైతే కూర్చున్నారో మీకు త్వరలో పెద్ద టపాసుల మేళ ఉందని మాత్రం మర్చిపోకండి. మీకు దీపావళి ఉంది త్వరలో. ఏ ధీమాతో బతుకుతున్నావు? లోకాన్ని చూస్తున్నావా? తాగుబోతులు పెరిగిపోయారు, దుష్టులు పెరిగిపోయారు, దుర్మార్గులు పెరిగిపోయారు, భార్యను చంపుకునే వాళ్ళు పెరిగిపోయారు, భర్తని చంపుకునే వాళ్ళు పెరిగిపోయారు, తండ్రులను చంపే పిల్లలు పెరిగిపోయారు, అధికారులు మారిపోయారు, గురువులు మారిపోయారు. ఈ కాలాన్ని చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఈ ప్రపంచానికి బుద్ధి చెప్పడానికి త్వరలోనే ప్రభువు రాబోతుంది, నీకు అర్థం కావట్లేదా? ఈ ప్రపంచానికి దయ్యం పట్టిందని నీకు తెలియట్లేదా? ఏ ధీమాతో బతుకుతున్నావు? సంఘంలో రొట్టె ద్రాక్షరసం ఇస్తుంటే ఇంకా మీరు తీసుకోకుండా ఉన్నారు అంటే నీకు బాప్టిజం లేకుండా ఎంత జర్జాగా ఎలా తిరుగుతున్నావు? నువ్వు సభకు వస్తే సరిపోదు, నేను మళ్ళీ చెప్తున్నా. నువ్వు సంఘానికి వస్తే సరిపోదు, మళ్ళీ చెప్తున్నా. నువ్వు కేవలం క్రైస్తవులు అని చెప్పుకుంటే కుదరదు. నువ్వు ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొనాలి. నువ్వు ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొనాలి అంటే బాప్టిజం తీసుకోవాలి. మీ దైవజనులు ఎవరో నాకు తెలియదు, మీరు ఏ సంఘాలకు వెళ్తారో నాకు తెలియదు. ఈ వర్తమానం నేరుగా నీ గుండెలను గుద్దేస్తే నీకు మాట చెప్తున్నాను, రేపే నీ సేవకుడి దగ్గరికి వెళ్ళి బాప్టిజం ఇమ్మని అడుగు. అయ్యా, రాత్రి వర్తమానం విన్నాను, పౌలు పత్రికల్లోంచి ఆ నిర్గమాకాండం 12వ అధ్యాయంలోంచి ఇదంతా పరిశీలిస్తే ఈ ప్రపంచం అచ్చు అలానే ఉంది. ఇది త్వరలో దేవుని చేత దెబ్బలు తినడానికి రెడీగా ఉంది. ఈ ఉగ్రతలో నేను పడిపోకుండా ఉండాలి అంటే ప్రభురాత్రి భోజనంలో నేను పాల్గొవాలి. అందులో నేను పాల్గొనాలి అంటే నాకు రక్షణ ఇవ్వండి అయ్యా అని అడగండి. మీరు రక్షణ లేకుండా ఇంకా ఖాళీగా తిరిగారంటే నీ బిడ్డల సావుకు నువ్వే ఉత్తరవాదం అవుతావు. మరి చెప్తున్నా. అందుకే అన్నాడు నిర్గమకాండలో కుటుంబాలుగా కూడుకోవాలి. మన సంఘంలో చేసే పని ఏంటి చెప్పిన? భర్త వస్తేనేమో భార్య రాదు, భార్య వస్తేనేమో భర్త రాదు, వీళ్ళిద్దరు వస్తేనే పిల్లలు రాదు. నడుతున్నాను. ఎవరు మిమ్మల్ని శిక్షక కారకులు చేసుకునేది? మీకు మీరే శిక్షక కారకులుగా చేసుకుంటున్నారు. చర్చ్ అనగానే కేవలం కామెడీకి వచ్చి కూర్చొని మేము ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అని చెప్పుకోవడాన్ని, ఇది కాదు క్రిస్టియన్స్ అంటే. చర్చ్ అంటే ఏంటి? సేఫెస్ట్ జోన్. మళ్ళీ చెప్తున్నా, ఒక ఉన్నతమైన రక్షణ వలయం. ఆ వలయంలోకి వస్తున్నావు అంటే నీకు సభ్యత్వం ఉంది, పౌరుషత్వం ఉంది, సిటిజన్షిప్ ఉంది. అది ఉందనడానికి నీకు ఐకాన్ ఫిగర్ ఏంటో తెలుసా? రొట్టెని విరవాలి, ద్రాక్షరసం తాగాలి. ఏది నడుతున్నాను? ఇప్పుడే రొట్టె ద్రాక్షరసం ఇస్తే ఎంతమంది తీసుకుంటారు? ఎక్కడ చెప్పండి. ఇప్పుడే ప్రభురాత్రి సంస్కారం జరిగితే ఎంతమంది చర్చిలో సగానికి సగం మంది బాప్టిజం లేకుండా ఉంటారు? ఏ ధైర్యంతో ఉంటున్నారు మీరు? అందరిని అడుగుతున్నాను. రాకడ జరుగుద్దని మీకు అర్థం కావట్లేదా? త్వరలోనే దేవుడు ఈ ప్రపంచ దేశాల మీద సంచరించడానికి రాబోతుంది, మీకు అర్థం కావట్లేదా? ఆ సువార్తలు కూడా మీరు చదవని ఇంటికి వెళ్తారు. నేను ముగిస్తున్నాను. రాకడ గడియలు ఎలా ఉంటాయి అంటే అచ్చు నోవహు దినాలు ఉన్నట్టే ఉంటాయంట. నోవహు దినాలు ఎలా ఉన్నాయంటే తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు అన్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, తాగుబోతులు తక్కువైపోయారు ఇప్పుడు మనకి? సంఘ పెద్దలే తాగేస్తున్నారు. అది విచిత్రం. ఒకప్పుడు ఊరికి ఒకడో ఇద్దరో తాగేవారు, ఇప్పుడు ఊరందరూ తాగుతున్నారు. తిండిపోతున్నారు. మీరు చూడండి, అన్ని వ్యాపారాల్లో బాగా లాగే వ్యాపారం ఏంటి చెప్పండి?
ఫుడ్ అన్ని అందుకు చూడండి. ఈదులో బజ్జీలు కొట్టు, ఆ ఈదులో రెస్టారెంట్. అప్పుడు రెస్టారెంట్లు ఎక్కడో ఉండేవి, మన ఊర్లో కూడా వచ్చినాయి ఇప్పుడు. రెస్టారెంట్ అర్థం. ఎక్కడ చూడండి తిండి బోధులు ఎక్కువైపోరు, తిరుగు బోధులు ఎక్కువైపోరు, కామాంధ్రులు ఎక్కువైపోరు. ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రపంచానికి ఎక్కువ ఆయుస్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు లేడు, భయం లేదు, భక్తి లేదు, బాప్టిజం లేదు, విద్యార్థులకి భయం లేదు, గురువులకి భయం లేదు, అధికారులకి భయం లేదు. వీళ్ళు ఎవరికీ దేవుడు పట్టకపోతే దేవుడేంటో దేవుడే జ్ఞాపకం చేసే రోజు దగ్గరలో ఉంది. ఆ రోజు పేరే రెండవ రాకడ. అందుకే మీరు మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు ఈ వర్తమానం అర్థమైతేనే మళ్ళీ చెప్తున్నాను. ఈ సభలో సౌందర్యం ఏంటంటే నెహెమ్యాని నేను పొగడం, నెహెమ్యా నన్ను పొగడడం కాదు. ఈ సభలో సౌందర్యం ఏంటి చెప్పిన, మీరు మారడం. ఈ కృతజ్ఞత కూడికి అర్థం ఏంటో తెలుసా? కనీసం ఒక్కరైనా మారడం. ఈ కంటెంట్ అర్థం చేసుకొని దేవుని రాజ్యంలోకి రావడం. ఇదే ఈ సభకు సౌందర్యం. ఇది ఎవరైనా స్పందిస్తే, ఈ రాత్రి ఈ వాక్యం నేను రేపితే నువ్వు ఆలస్యం చేయకు, నేను కూడా నీకు బాప్టిజం ఇవ్వను. మీ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవ దగ్గరికి పోయి, అయ్యా నాకు వర్తమానం అర్థమైంది, నేను రాజ్యంలోకి రావాలనుకుంటున్నాను, నాకు బాప్టిజం ఇవ్వండి అయ్యా అని అడగండి. ఎంత విన్నా కానీ నువ్వు నెగ్లెక్ట్ చేసావో నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాది. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచం ఎలా అంతమవుద్దంటే లివియతాను పాము వలన, చెప్పండి, ఆస్ట్రాయిడ్ వలన కాదు. ఈ ప్రపంచం ఎలా అంతమవుద్దంటే యేసు ప్రభు రెండవ రాకడ వలన అంతమవుద్ది. ఆయన వస్తాడు, తన వేవేల పరిశుద్ధ పరివారంతో త్వరలో రాబోతున్నాడు. అది ఈ రోజే రావచ్చు, రాత్రి రావచ్చు. మీరు నమ్ముతారు లేదో నాకు తెలియదు, కానీ రాకడకి సంబంధించిన ప్రవచనాలు ఇంకేమీ లేవు. ప్రవచనాల మెజారిటీ నెరవేరిపోయాయి. నెరవేర్చవలసిన ప్రవచనాలు నెరవేరిపోయాయి. ఇక కొత్తగా నెరవేరవలసిన ప్రవచనం ఇంకా త్వరలోనే యేసు ప్రభు అక్కడ దగ్గరలోనే ఉంది. అన్ని ముహూర్తాలు దగ్గర పడ్డాయి. మీ భాషలో మీకు అర్థం కావాలి అంటే ఇశ్రాయేలుకి కూడా దేవుడు ముట్టుకెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇదంతా చూస్తుంటే మీకు అర్థం కావాలి. బైబిల్ సెన్స్లో మీరు చూస్తే యేసు ప్రభు త్వరలోనే వచ్చేయబోతున్నది. ఈ రాత్రి అవ్వచ్చు, రేపే అవ్వచ్చు. ఇలాంటి టైంలో మేము బతకాలి అంటే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్షింపబడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ గజిబిజి వాతావరణంలో తండ్రి వినగలిగే శక్తిని, ఓపికను మాకు అనుగ్రహించి మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. కుమారుడు కష్టపడి, తమ్ముడు ఎంతో కష్టపడి ఒక్కడగా తన చుట్టూ ఉన్న ప్రతి పనిని జరిగించుకుంటూ తండ్రి ఆసక్తి కలిగి తన ప్రజలను మార్చుకోవడానికి ఈ చక్కటి వేదికేసి వాక్యాన్ని వినిపించాడు. తన ప్రయాస వ్యర్థం కాదు తండ్రి. ఎవరైతే తండ్రి సేవను తలంచి గిన్నె చల్లీలు ఇస్తేనే మీరు మర్చిపోరు. సొలొమోనుకు అందని గొప్ప భాగ్యం ఇచ్చారు తండ్రి. సూర్యుని కింద ఏదైనా వ్యర్థమవుద్దేమో కానీ సొలొమోనుకు తెలియని ఒక మహాజ్ఞానం ఉంది, ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. అట్టి ధన్యత మీ కుమారుడు పడ్డాడు. ఆ భాగ్యం మీ బిడ్డకు అనుగ్రహించారు. ఎవరు మారినా మారకపోయినా తన ప్రతిఫలం ఎక్కడికి పోతండి. చక్కటి గృహాన్ని, బిడ్డల్ని, నూతనమైన తండ్రి వాతావరణం తన జీవితాన్ని దయచేసి అనేకులకు దీవెనకరంగా మార్చండి. మేము ఇలాగే కలిసి ఈ రాష్ట్రాల్లో, ఈ జిల్లాల్లో వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని తండ్రి సంఘాలకి, రాజ్యానికి చేర్చడానికి మమ్మల్ని వాడుకుంటారని కోరుతున్నాం. పాటలు పాడిన గాయకుల్ని, సంగీతకారుల్ని, నడిపిస్తున్న దైవజనుల్ని, వచ్చిన ప్రతి సేవకుడిని అందరినీ బలపరచండి. ఎవరైనా తండ్రి ఈరోజే కొత్తగా వచ్చి కూర్చుంటే ముఖ్యంగా వారితో మాట్లాడండి, వారిని ఆశీర్వదించండి. వెళ్తున్నారు క్షేమంగా నడిపించి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని తక్కువ చేసి చెడ్డ మాటలు మాట్లాడారని ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ, మా శత్రులు మిత్రులను అందరినీ మీ చేతుల్లో పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.